మరో గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు పిల్లరా. మరి ఈరోజు నేను చెప్పాల్సిన వాక్యము చాలా ముఖ్యమైన వాక్యము. మరి చాలా అవసరమైన వాక్యము ఈ పరిస్థితుల్లో. ఆ తర్వాత రానున్న దినాల్లో కూడా ఈ యొక్క విషయం చాలా అవసరమని భావించి నేను తీసుకున్నా. ముఖ్యంగా ఇది నేను చెప్పబోయేది బహుశా కొత్త వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు, కానీ కొత్త వాళ్ళు కూడా చేయాల్సిందే. ఇది పాత వాళ్ళ కోసం కూడా బాగుంటుంది. ఆ తర్వాత జూమ్లో ముఖ్యంగా మీరు రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళు కాబట్టి మీకు అర్థమవుతుందని, ఇది అవసరం కాబట్టి. యాక్చువల్గా ఇది పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్ చెప్పాలంటే, కానీ నేను కేవలం ఈ ఒక గంట సమయంలోనే చెప్పాలని ఆశపడుతున్నా. రేపు పొద్దున చర్చ్ ఓపెన్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ నేను దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఏదో మీకు కొత్తది కూడా కాదు, ఇది పాతదే. అంటే రివిజన్ లాగా ఈ కాలానికి సరైన ఈ అవసరం అని చెప్పి ఈ టైంలో మేము అనుకుంటున్నాం. సో ఓకే, నా యొక్క ఈరోజు సబ్జెక్ట్ పేరు ఏంటంటే మెడిటేషన్ అండ్ ఇమాజినేషన్. ధ్యానించడము, ఊహించడం. ఇమాజినేషన్, మెడిటేషన్. ఫస్ట్ మెడిటేషన్ అండ్ ఇమాజినేషన్. ధ్యానించడం, ఊహించడం. ఈరోజు నేను ఏంటి ధ్యానించడం అంటే, మెడిటేషన్. ఎక్కువగా నేను ఇంగ్లీష్ పదం వాడచ్చు మీకు. మెడిటేషన్ అండ్ ఇమాజినేషన్ టాపిక్ పేరు. మెడిటేషన్, ఇమాజినేషన్ అంటుంటాను. దానికి మీరు తెలుగులో కన్ఫ్యూజ్ కాకుండా మెడిటేషన్ అంటే ధ్యానించడం, బైబిల్లో నుంచి చూపిస్తా. ఇమాజినేషన్ అంటే ఊహించడం. సో ఏంటిది, వాట్ ఈస్ మెడిటేషన్ ఫస్ట్ నేను చెప్పబోయేది. రెండోది హౌ టు డూ ఇట్, ఎట్లా మీరు మెడిటేషన్ చేయగలరు, ఇమాజినేషన్ చేయగలరు. మూడోది దీనివల్ల వచ్చే లాభం. ఓకే, చూడండి, క్రైస్తవుల మధ్య ఎప్పుడైతే ఈ పదం వాడతామో, మెడిటేషన్ అనే పదం, వెంటనే చాలామందికి అనిపించేది ఏంటంటే, ఏంటి మెడిటేషను, ధ్యానించడం అంటే మేమేమన్నా ఆ మతస్థులమా, ఈ మతస్థులమా? క్రైస్తవులం మేము. ఎందుకంటే వేరే చోట కూడా ఈ యొక్క పదం వాడతారు వాళ్ళు కూడా. మేము ధ్యానిస్తానం, మెడిటేషన్ అనే పదం మీరు చాలా వింటూ ఉంటారు. అయితే క్రైస్తవులుగా అలా తప్పుగా తీసుకోకూడదు ఈ పదాన్ని. మరి ఒక ఉదాహరణ నేను మీకు ఇస్తాను. వాళ్ళు ప్రార్థన కూడా చేస్తారు. సరే, వాళ్ళు ప్రార్థన చేస్తారని చెప్పి మనం ప్రార్థన ఆపేస్తామా? అలాగా వాళ్ళు చేసే ప్రార్థన వేరు, వాళ్ళు ఎవరికి చేస్తున్నారో వేరు. అలాగా మెడిటేషన్ కూడా, ధ్యానించడం కూడా వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏది చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో మనకు సంబంధంలా. మనకు బైబిల్ చెప్పే మెడిటేషన్, ఇమాజినేషన్ మనం చేయాల్సింది. సో ఈ పదాన్ని మీరు ఎక్కడ కూడా వినరు క్రైస్తవుల నోట్లో నుంచి. చాలా తక్కువ వింటారు. మరి ఇమాజినేషన్ అనే పదం కూడా చాలా తక్కువ వింటారు. సో అయితే మీరు చూస్తే పిల్లరా, బైబిల్లో అనేక వాక్యాలు, చాలా వాక్యాలు మీరు మెడిటేషన్ గురించి, ఇమాజినేషన్ గురించి చదువుతారు. ఈరోజు నేను కొన్ని మాత్రం చూపిస్తా. ఇంకా నుంచి మీరు బైబిల్ చదివినప్పుడు ఈ పదాలు మీకు మాటికి రావడం చూసి ఆశ్చర్యపోతారు. అయ్యో, ఎప్పుడు ఇది అంత మేము దీని గురించి ఇంట్రెస్ట్ తీసుకోలేదే. ఈ పదాలు, ఏ పదము? మెడిటేషన్ అండ్ ఇమాజినేషన్. ఏంటి మెడిటేషన్? ఫస్ట్ మెడిటేషన్ గురించి చూస్తాం. మెడిటేషన్ అంటే ఏంటంటే పిల్లరా, మెడిటేషన్ వలన వచ్చే లాభం ఏమంటే, మీ హృదయము, మీ మనస్సు దేవుని మీద బాగా కేంద్రీకరించవచ్చు మీరు. ఆ తర్వాత ఈ యొక్క మెడిటేషన్ వల్ల చాలా చాలా లాభం ఉంది. చాలా ఎక్స్ట్రీమ్ లాభం ఉంది మనకు. సో ఈ యొక్క మెడిటేషన్ అనే పదాన్ని నేను యోషువ గ్రంథం నుంచి మీకు చెప్పడం ఆరంభిస్తా. యోషువ గ్రంథము
మీరు 1వ అధ్యాయం చూస్తే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో ఇది మీకు 8వ వాక్యంలో కనపడుతుంది. అయితే 6 నుంచి చదువుతాను. ఈ యొక్క యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము దేవుడు యెహోషువకి చెప్పిన సమయం ఇది, ఈ యొక్క మాటలు. అయితే ఎప్పుడు చెప్పాడంటే మోషే చనిపోయి ఉంటాడు, ఇక ఇజ్రాయెల్ జనాంగాన్ని మనకు బాగా కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడు ఈ మాట చెప్పాడు దేవుడు యెహోషువతో? మోషే లేడు, యెహోషువ లీడర్గా చేయబడి యెహోషువ ఇప్పుడు జనాలను, ఇజ్రాయెల్ జనాంగాన్ని వాగ్దాన దేశంలో తీసుకెళ్ళాలి. ఆ టైంలో చెప్పబడిన మాట ఇది. ఇజ్రాయెల్ జనాంగాన్ని యెహోషువ వాగ్దాన దేశంలో తీసుకోవాలి. అయితే యెహోషువ చాలా భయపడి ఉంటాడు. ఎందుకంటే అంత లక్షల మందిని నేను కానాన్ దేశంలో తీసుకెళ్ళాలి, ఎలా? మోషే లేడే, నేను ఒక రకంగా చూస్తే లీడర్గా చేయబడి ఉన్న, రాజుగా చేయబడి ఉన్న లీడర్ నేను అన్నప్పుడు ఆ యొక్క భయంతో ఉన్న సమయంలో ఎలా ముందుకి నా జీవితం, ఎలా నేను ముందుకు పోగలను, ఎలా దేవుని కొరకు జీవించగలను, ఎలా దేవుని కార్యాలను నేను చేయగలను, ఎలా నాకు ఇచ్చిన ఈ పనిని నేను నెరవేర్చగలను అని ఆలోచించే సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడిన మాటలు ఇవి. 6 నుంచి చదువుతాను మీకు క్లియర్గా అర్థమయ్యేదానికి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. చూసారా, ఇది ఎప్పుడు మీకు నాకు ఆల్ ద టైం, ఎప్పటికీ సృష్టి ఉన్నంత వరకు మనము యుగ యుగాల కోసం ఇచ్చిన వాగ్దానం. ఇదే వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 కూడా మీకు దొరుకుతుంది. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీ ప్రజల స్వాధీనం చేసేదను. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి. చూడండి కొన్ని పదాలిడ. నిబ్బరం కలిగి ఉండాలంట, బహుధైర్యం కలిగి ఉండాలంట. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చూడండి దేవుడు ఎంత మంచి మాటలు ఇక్కడ వారంటే, మోషేతో అన్నాడు, నువ్వు నిబ్బరముగా ధైర్యంగా ఉండాలి. ఆ తర్వాత నేను చెప్పిన మాటలన్నీ నువ్వు నెరవేరుస్తావు అలా చేస్తే. అయితే ఈ నిబ్బరము ధైర్యం ఎలా వస్తుంది? దేవుడు అంటున్నాడు, నేను నీతో తోడుగా ఉన్నా, విడువని ఎడబాయను. నువ్వు నిబ్బరంగా ధైర్యంగా ఉండు. నువ్వు ఈ ప్రజల్ని ఆ దేశం తీసిపోయి వాళ్ళకి ఇవ్వాల్సిన భాగాలని నువ్వు పంచిచ్చేస్తావు, భూమిని పంచిచ్చేస్తావు, వాళ్ళకి ఆస్తుల్ని ఇచ్చేస్తావు. అయితే ఎలా నువ్వు ధైర్యంగా నిబ్బరంగా ఉండగలవు అనేది 8వ వాక్యంలో సీక్రెట్ దేవుడు చెప్పాడు. ఎలా నువ్వు నేను కూడా ధైర్యంగా నిబ్బరంగా ఉండగలము చూస్తే 8వ వాక్యం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీ జాగ్రత్త పడినట్లు. ఇప్పుడు చూడండి, దీవా రాత్రము నీవు ధ్యానించిన ఎడల, ధ్యానించడం అదే మెడిటేషన్. నువ్వు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఇంగ్లీష్లో చదవాలని నాకు చాలా ఇష్టం, ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్, బట్ చూడండి, యూ షల్ మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్. యూ షల్ మెడిటేట్, నువ్వు ధ్యానించాల దీవారాత్రులు, సో దట్ యూ మే బి కేర్ఫుల్ టు డూ అకార్డింగ్ టు ఆల్ దట్ ఈస్ రిటన్ in it, for according to all that is written in it, for then you will make your way prosperous. నాకు చాలా ఆనందం ఇచ్చేది. And then you will have good success. నువ్వు ఎక్కడ పోయినా నువ్వే వడదిల్ల చేసుకుంటావు, నువ్వు విజయంలో జీవిస్తావు. ఎప్పుడు ఏం చేస్తే? నువ్వు నా మాటలను ధ్యానిస్తే. ఇక్కడ చూస్తే ధర్మశాస్త్రం అంటారు. ధర్మశాస్త్రం అంటే 5 పుస్తకాలు. మొదటి 5 పుస్తకాల్ని ధర్మశాస్త్రం అంటాం. అయితే ఇప్పుడు మనకి కొత్త నిబంధన ప్రకారము మొత్తం బైబులే మనకు దేవుడు ధ్యానించడానికి ఇచ్చాడు.
నువ్వు గుడ్ సక్సెస్ చూడాలన్నా, నువ్వు ప్రాస్పరస్ కావాలన్నా, దేవుడిచ్చిన విధానం ఏమంటే, నువ్వు నా మాటలను ధ్యానించినలా, నేను చెప్తాను ఏంది ధ్యానించడము, ధ్యానించినలా నువ్వు సక్సెస్ఫుల్గా ఉంటావు, నువ్వు నిబ్బరం కలిగి ఉంటావు, ధైర్యం కలిగి ఉంటావు, నువ్వు బైబిల్ నేను చెప్పినట్లుగా జీవించగలవు, కూడా ఈజీగా జీవించగలవు. సో ఏం చేయాలా? ధ్యానించాలి. అయితే ఇప్పుడు రివర్స్లో కొడితే, అంటే ధ్యానించకుంటే నువ్వు నిబ్బరం కలిగి ఉండలేవు, ధైర్యం కలిగి ఉండలేవు, నువ్వు వాక్యానుసారం కూడా నడవడం కష్టమవుతుంది. ఎందుకంటే నువ్వు ధ్యానిస్తే నువ్వు నిబ్బరం కలిగి ఉంటావు, ధైర్యం కలిగి ఉంటావు. ఇంగ్లీష్లో యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్. నీ యొక్క మార్గాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు, నువ్వు విజయంలో జీవిస్తావు. చూసారా? సో అంత ఇంపార్టెంట్ చూడండి ధ్యానం. నీకు మంచి సక్సెస్ కావాలంటే ఈ ధ్యానించడం అనేది నీకు నా బాగా 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 వంటబట్టాలా అర్థం కాదు. ఓకే, ఏంటి ధ్యానించడము? మెడిటేషన్ అంటే ఏంటి? క్రైస్తవుల నోట్లో మీరు ఈ పదం వినడం చాలా కష్టం, చాలా తక్కువ. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఇదేదో వేరే మతస్థులు చేసేది, కానీ బైబుల్లో నుంచే వచ్చినది ఇది. బైబుల్లో అనేక చోట్ల మీకు చదివిస్తాను ఈరోజు. అయితే ఏంటి ధ్యానించడం? మెడిటేషన్ అంటే ఏంటి? ఆ పదానికి అర్థం ఏంటంటే, మెడిటేషన్ అనే పదానికి అర్థము ఇంగ్లీష్లో మటరింగ్ అని. అంటే తెలుగులో మరి అనంతపురం భాషలో చెప్పాలంటే గొనగడం ఒక రకంగా. అంతే చెడ్డ మంచి మాట కాదు ఇది. గొనగడం, ఎప్పుడు గొనుగుతాడడం అంటారే, గొనగడం, చిన్నగా గొనగడం, మటరింగ్. చూడండి, గట్టిగా చెప్పడం ఉంటుంది, కన్ఫెషన్ అంటాము. కన్ఫెషన్ చాలా ఇంపార్టెంట్. కన్ఫెషన్ చాలా మంచి ఆయుధం. కన్ఫెషను ఇప్పుడు సపోజు నాకు ఏదన్నా కన్ఫెషన్ ఎటువంటి ఆయుధం అంటే, సపోజ్ నేను చాలాసార్లు చర్చిలో చెప్పా, ఇప్పుడు నేను కౌంట్ చేస్తానని అనుకోండి, 1 2 3 4 5 6 7 అని కౌంట్ చేస్తాను. నేను మధ్యలో ఎవరైనా నన్ను అడిగాను అనుకో, నీ పేరేంటని, నేను ఆ యొక్క కౌంట్ని ఆఫ్ చేసి నా పేరు చెప్తా. అది కన్ఫెషన్. అంటే కన్ఫెషన్ అంటే గట్టిగా చెప్పడం. ఒకవేళ ఈ విధంగా సపోజ్ నీకు ఏదో చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, నువ్వు కన్ఫెషన్ చేసినప్పుడు ఏమైందంటే అది ఎరిగిపోతుంది ఆ ఆలోచన. కన్ఫెషన్కి అంత చాలా శక్తి ఉంది. సపోజ్ ఇప్పుడు తను అనింది, రాత్రి నిద్రలో నాకు మెలుగు వచ్చిందని. సపోజ్ నిద్రలో మెలుగు వచ్చింది, అప్పుడు వాక్యం చెప్పినప్పుడు, లేదంటే ఏదైనా భయం వేస్తుంది, వాక్యం చెప్పినప్పుడు, మహోన్నతుని చాట్లో నేను ఉన్నా అన్నప్పుడు ఏమైందంటే ఆ యొక్క భయం ఆలోచన కన్ఫెషన్ ద్వారా ఇరిగిపోతుంది. మన కన్ఫెషన్ మనకు బలం ఇస్తుంది. అది కన్ఫెషన్ అంటే, గట్టికి చెప్పడం. కన్ఫెషన్ అంటే టోటల్గా మీరు అర్థం చేసుకోవాలి. మెడిటేషన్కి కన్ఫెషన్కి డిఫరెన్స్ చెప్తున్నా. సో కన్ఫెషన్ ఈజ్ లైక్ గట్టి చెప్పడం. వంట చేసుకుంటానో బాత్రూంలో ఉన్నావు. కానీ మెడిటేషన్ ఏంటంటే ఇట్స్ లైక్ మటరింగ్. కెనీత్ హేగన్ బాగా సంజయించాడు, ఆయన బుక్లో నేను చదివా. మీరు చూస్తే మటరింగ్ అంటే ఆవు కూర్చొని ఎప్పుడు గడ్డి నములుతూ ఉంటుంది. మీకు తెలుసా, ఆవుకి 4 కడుపులు ఉన్నాయి. 4 కడుపులు. ఎప్పుడైనా ఆలోచించారా దీనికి 4 కడుపులు ఉన్నాయని? యాక్చువల్గా ఉండేది ఒకే కడుపే, కానీ 4 భాగాలు ఉంటాయి ఆవుకి. రకరకాల జంతువులు, రకరకాల కడుపులు, రకరకాలు ఉన్నాయి. జలిగకి తెలుసా మీకు ఎన్ని పనులు ఉన్నాయో, ఎన్ని మెదుళ్ళు ఉన్నాయి, ఎన్ని మైండ్లు ఉన్నాయి? జలిగకి 30 మైండ్లు ఉన్నాయంట దానికి. జలిగకి 30 మైండ్లు. మైండ్ మనకు ఉండేది 2 బైబిల్ ప్రకారం మనం చూసుకుంటే గిన. మన హృదయానికి మనస్సు, మన యొక్క ఈ మనస్సు. మనం రక్షింపబడిన తర్వాత మనకి ఇంకో మైండ్ ఇవ్వబడింది, యేసుప్రభు మైండ్. ఓకే, జలిగకి 30 మైండ్లు ఉన్నాయి. ఆ తర్వాత పండ్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? జలిగకి పండ్లు 300 పండ్లు ఉన్నాయి. సో రకరకాల అట్లా కడుపు. ఆవుకి 4 కడుపులు ఉన్నాయంటారు. అంటే ఒక కడుపే, కానీ 4 సెక్షన్లు కడుపులో. అయితే ఆవు ఏం చేస్తుందంటే గడ్డి తిని ఒక సెక్షన్లోకి వేస్తుందండి, మళ్ళా తీసి మళ్ళా నములుతూ ఉంటుంది. అది నములుతూ ఉంటుంది, మళ్ళా వేరే క్యాబిన్లోకి పోతుందండి, వేరే
డబ్బాలో పోతుంది, 4 డబ్బాలు ఉంటాయి, మళ్ళా తీస్తుందంట వాటి నుంచి. సో ఈ విధంగా ఆవు తన యొక్క తిండిని కంప్లీట్గా తీసుకునేంత వరకంట మరి దాన్ని వదలదు. సో ఆ యొక్క అది చేస్తుందే, నమ్ముతుందే, దాన్నే మటరింగ్ అంటాం. మెడిటేషన్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది, మెల్లిగా మాట్లాడడం. అర్థమైందా పిల్లరా? అట్లాగా మెడిటేషన్ అనేది నువ్వు వాక్యాన్ని తీసుకొని మెల్లిగా మాట్లాడుతూ ఉండడము. ఇమాజినేషన్ అనేది చెప్తాను మీకు, దీన్ని జోడించాలా ఇమాజినేషన్. ఓకే, మళ్ళీ వస్తాను వాటికి. మెడిటేషన్ అంటే ఇది. చాలాసార్లు మనం బైబుల్ చదివేటప్పుడు పిల్లరా, మనం ఈ యొక్క పదము తెలియక, మెడిటేషన్ అనే పదం తెలియక, మనం ఎప్పుడు బైబిల్ చదువుతాడు ఏం చేస్తామంటే టకటకటకడ బైబిల్ చదవాలని కోరుకుంటాం. నేను కూడా అంతే ఉంటే ముందు, అది మంచిది అలవాటు. మళ్ళీ ఇది కూడా నేను సరిగా అర్థం చేసుకోండి, బైబిల్ని బాగా చదవాలి. రోజుకి 10 అధ్యాయాలు చదివినా, 5 అధ్యాయాలు చదివినా. కొంతమంది ఉంటారు 1 సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేయాలా, 2 సార్లు బైబిల్ కంప్లీట్ చేయాలా అనేది తప్పు ఉద్దేశం కాదు, మంచి ఉద్దేశం. అది చదవాలి, బైబిల్ అంతా చదివేసేయండి. కానీ నా యొక్క ప్రోత్సాహం ఏమంటే, మీకు ఎక్కువగా బైబిల్ని మెడిటేట్ చేయడంలోనే చాలా లాభం ఉంటుంది. మీరంతా చదవాలి, ఒకసారి 2 సార్లు బైబిల్ అంతా చదవాలి. లేకుంటే ఏది ఎందుకు రాయబడిందో మీకు తెలియకుండా అయిపోతుంది. కాబట్టి మెడిటేషన్ నీకు చాలా లాభం చేకూరుస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మెడిటేషన్ అనే పదం వచ్చేటప్పటికి క్రైస్తవుల ముందుకి, బ్రదర్ మీరు పాస్టర్లు, సేవకులు దీన్ని చేయగలరు, కానీ ఈ యొక్క ధ్యానించడం అనేదాన్ని మాకందరికీ టైం అడదు. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఆ తర్వాత వ్యాపారాలు ఉన్నాయి. ఏడ టైం ఉంటుంది మాకి? అక్కడే మనం చాలామంది మోసపోతాను. అది పాస్టర్లకే అయింటగిన దేవుడు ఖచ్చితంగా రాయించేవాడు, పాస్టర్లు ఎక్కువగా మెడిటేట్ చేయాలి. మీరు చూసే పాస్టర్ల కోసం అని రాయలా, ఇది ప్రతి ఒక్కరి కోసం రాయబడిన పదం. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, సీక్రెట్ ఏమో, మీరు అనుక్షణము మెడిటేట్ చేస్తూనే ఉంటారు దాదాపు. ఇది నిజం, కానీ మీకు తెలియదు అది. సరే చూడండి, మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు మెడిటేషన్ చేస్తాను లేదు, ముఖ్యంగా లైక్ నేను ఆఫీస్లో జాబ్ చేసేటప్పుడు నా యొక్క అనుభవం చెప్తాను. నేను చాలాసార్లు ఆఫీస్లో వచ్చినప్పుడు మా కొలీగ్స్ కానీ నేను మెసేజ్ రాసుకున్నప్పుడు ధ్యానిస్తప్పుడు ఇది నేను ఆలోచిస్తున్నాను ఎప్పుడు జరిగిందని. సపోజ్ ఆఫీస్లో నేను లెప్రసీ మిషన్లో కృష్ణ ఆర్గనైజేషన్, సో అక్కడ వచ్చినప్పుడు మేము స్టాఫ్ చూస్తూ ఉంటాము, మాతో కొలీగ్స్ పనిచేసేవాళ్ళు. చాలాసార్లు ఏమంటే వాళ్ళు చాలా డల్గా ఉంటారు ఆ రోజు. సో నేను చాలాసార్లు అడగడం జరిగింది, ఒక పాపతో జనరల్లీ నేను కౌన్సిలింగ్ చేసేవాడిని. ఏం మాట్లాడు, నాతో పాటు కొలిక ఏం మాట్లాడినావు, చిన్నది నాకంటే చాలా చిన్నది, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ పాప ఏం మాట్లాడినావు అన్నప్పుడు చూడండి, ఆ పాప నాతో ఉండి అకౌంట్స్ చేసేది, చాలా పని చేసేది అమ్మాయి, చేసుకుంటూ ముఖమంతా ఒక డల్గా పెట్టేది. నేను అడిగేవాడిని, ఏమైంది ఈరోజు అట్లున్నావు అన్నప్పుడు, మరి తను చెప్పేది, ఏందో అన్న బయలుదేరేటప్పుడు గలాట్ వచ్చింది నాకు మా ఆయనకి, ఏదో పనంతా నాకే చేయమంటాడు, నేను డ్యూటీకి పోలా, ఆయన డ్యూటీకి పోలా, నాకు కొద్ది కూడా హెల్ప్ చేయడు కదా. 2 ఎంప్లాయీస్ ఉంటారు, భార్య భర్తలు, ఆ ఇంట్లో ప్రతి ఇంట్లో ఇది ఉంటుంది. హౌస్ వైఫ్ ఉంటే కొద్ది మేలు అనుకోండి. సో అది వచ్చిన తర్వాత ఆ పాప ఆఫీస్కి తనకు అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో. చూడండి, దాన్నే మెడిటేషన్ అంటారు. అంటే ఆఫీస్లో పని చేస్తుంది, ఒక పక్కన ఆఫీసర్ దగ్గర పోతుంది, లెటర్ టైప్ చేస్తుంది, మాతో మాట్లాడుతుంది, వచ్చిన, కానీ ఆ లోపల తిరుగుతూ ఉంటుంది, ఏమి ఇట్లానే అతను, ఎందుకు ఇట్లానే, నేను ఎంత పని చేస్తాను, నేను అసలు కొద్ది కూడా ఆయన నా మీద ప్రేమ లేదు, పెళ్ళి అయినప్పుడు ఇచ్చి నన్ను బాధ పెడుతుంది. అదే మెడిటేషన్. నెమరు వేయడం, ఆమె నెమరేస్తుంది ఆ యొక్క మాటల్ని, అదే మనకు తెలియకుండా అదే మెడిటేషన్ అంటే. అంటే రాంగ్లో మెడిటేట్ చేస్తుంది, రాంగ్లో. ఎప్పటి నుంచి పెళ్లి చేసుకున్నాం ఇట్లే, మా అమ్మ చెప్పా. పని చేసుకుంటూ ఉంటుంది, ఇది పోతూ ఉంటుంది మైండ్లో. అందుకే చాలాసార్లు డల్ ఉంటుంది. కొన్నిసార్లు ఏదైనా శుభవార్త అనినప్పుడు
బాగా ఉత్సాహంగా పని చేసుకుంటూ ఉంటారు. మీకు అందరికీ నేను చెప్తానని తెలిసి ఇంట్లో కూడా ఒకసారి హౌస్ వైఫ్ అయినా కూడా ఏదో చెప్పి పోయింటాడు భర్త, లేదంటే పిల్లలకి ఏదైనా జరిగిపోయిన అనారోగ్యం ఉంటుంది, అదే ధ్యానిస్తూ ఉంటాం. కానీ ఆ ధ్యానించడం అనే శక్తి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే రాంగ్లో పోవాలని కాదు, కానీ పాపము సాతాను వచ్చి దాన్ని మనల్ని తిప్పేశాడు. అందుకే మనకు ఇది ఎవరి కోసం వాడాలా, ధ్యానించడము మెడిటేషన్ అనేది పక్కన పెట్టి మనం ఎప్పుడు కూడా ఆ యొక్క సమస్యని ధ్యానిస్తూ ఉంటాం. ఉదాహరణకి అప్పు గురించి చూసుకుందాం, మీకు ఇంకా క్లియర్ కావాలండి. అప్పు గురించి ఆలోచించండి. ఇప్పుడు అప్పు ఉందనుకోండి, వడ్డీ కడతాం నెల నెల, బంగారుకో లేకుంటే ఎవరికో. మీరు చూస్తే మనం ఉద్యోగం చేస్తూ ఉంటాము, వంటలు చేస్తూ ఉంటాము, బంధువుల దగ్గరికి పోతూ ఉంటాము, పెళ్ళిళ్ళకి పోతూ ఉంటాము, కానీ ఇది ఎంటాడుతూనే ఉంటుంది, ఇది తిరుగుతూ ఉంటుంది మైండ్లో. ఇంట్రెస్ట్ కట్టాలా, డబ్బులు కట్టాలా, ఎప్పుడు అప్పులు తీరుతాయో. దట్స్ ఎ మెడిటేషన్. బట్ అది రాంగ్ మెడిటేషన్. ఇంకో విధంగా మీకు క్లియర్గా అర్థం కావాలంటే, మీరు చింతిస్తూ ఉంటారే అదే మెడిటేషన్. కానీ మీరు చింతించకూడదు, వాక్యాన్ని ఆలోచించాలా. నువ్వు వాక్యాన్ని ఆలోచించుకోకుండా వేరేది ఆలోచిస్తా అంటామే, దాన్నే చింత అంటాం. ఎందుకు ఊరికి చింతపడుతూ అంటామే, అదే మెడిటేషన్. కానీ నువ్వు ఆ యొక్క స్థలంలో వాక్యాన్ని పెట్టేదానికి బదులు నువ్వు వాక్యానికి విరోధమైంది పెట్టినావు కాబట్టి దాన్ని చింత అంటాం. అది మెడిటేషన్ అంటే. అందరూ చేస్తూ ఉంటాం, అనుక్షణం చేస్తూ ఉంటాం, అదే నెవరేస్తూ ఉంటాం కదా. ఎట్లా చేయాలో ఏమో, ఇండ్లు కట్టలేకపోతాను, అప్పులు చూస్తే ఇన్ని ఉన్నాయి, ఓ పక్కన పెళ్ళి ఉంది, ఓ పక్కన పిల్లల చదువులు ఉన్నాయి, ఓ పక్కన మనం అనుకుంటాం ఇది లైఫ్ స్టైల్ అని. బట్ నువ్వు దాన్ని కంప్లీట్గా ఆ యొక్క మెడిటేషన్, ఆ యొక్క స్థలంలో వాక్యం పెట్టుకోకుండా వేరేది పెట్టినావే, అందుకే వరి అయిపోతున్నావు. మెడిటేషన్ని రాంగ్లో వాడుతున్నావు, అందుకే నీకు బ్యాడ్ రిజల్ట్ ఉంటాయి, రాంగ్ రిజల్ట్ ఉంటాయి నీ జీవితం. ఓకే, సో ఇంకా మీకు అర్థమైన కావాలని మెడిటేషన్ ఎంత చెప్తాను. అందుకే చూడండి, కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో మనకు బాగా తెలిసిన అధ్యాయం. నేను చెప్పేటేదో కొత్తది కాదు, కానీ కొద్దిగా ఇంకా బాగా వివరించి చెప్పాలా, మీరు విజయవంతంగా జీవించడానికి దేవుడు పెట్టిన విధానాలు తెలిసిన. చూడండి, నాకు ఒక వాక్యం ఎప్పటికీ వెంటాడుతూ ఉంటుంది, నేను ఎన్నోసార్లు చెప్తా దినంలో. అది 2 పేతురు 1:4 రాయబడింది, 3:4. భక్తికి జీవమునకు కావలసినవన్నీ దేవుడు యేసు ప్రభువులో ఇచ్చేశాడు. అన్నీ, ఆస్తి ఇచ్చేశాడు, నాకు సొంత ఇల్లు ఇచ్చేశాడు, ఐశ్వర్యం ఇచ్చేశాడు, పిల్లలకు ఆరోగ్యం నాకు అన్నీ ఇచ్చేశాడు పిల్లలు. అయితే అక్కడ ఏం రాబడింది అంటే, జ్ఞానము ద్వారా దీన్ని నువ్వు అనుభవిస్తావు, స్వతంత్రించుకుంటావు అని రాబడింది. అందుకే ఈ యొక్క మెడిటేషన్ అనేది తెలియకుంటే అన్నీ ఉన్నాయి, కానీ అంటారే అనుభవించలేకపోతాను. అప్పుడప్పుడు లోకంలో ఉంటారు కదా, దండి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బీపీ షుగర్ వల్ల ఏమీ తినలేను, ఏమీ తాగలేను. అంటే అట్లాగా ఆత్మీయ జీవితంలో కూడా అన్నీ ఉన్నా ఎలా ఆనందించాలో తెలియక, ఎలా పొందుకోవాలో తెలియక క్రైస్తవులు బాధల్లో పడతా ఉంటారు. ఓకే, సరే, మెడిటేషను ధ్యానించడం అంటే ఏంటంటే, కీర్తనకారుడు కూడా బాగా రాశాడు. చూడండి, 2వ వాక్యం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూసారా, ఇక్కడ మళ్ళీ వచ్చింది ధ్యానించడం కదా. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 8లో దేవుడు యెహోషువతో అన్నాడు, యెహోషువ, నువ్వు నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి నా వాక్యానుసారం జీవించాలన్నా, నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలన్నా, విక్టోరియస్గా ఉండాలన్నా, మోసేలా బ్రహ్మాండమైన పని చేయాలంటే ఒకే ఒకటి చేయాలను. ఏంటి? నువ్వు ధ్యానించాలా అన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు రాస్తూ అంటాడు, ఎవరైతే దివారాత్రులు దీన్ని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, ఏది ధ్యానించాలా? ఇప్పుడు వస్తాం యాక్చువల్ దీంట్లోకి. ఏది ధ్యానించాల్సింది? వాక్యం మాత్రమే ధ్యానించడానికి మనకు దేవుడు ధ్యానించడం అనే శక్తి ఇచ్చాడు, ఆ యొక్క గుణం ఇచ్చాడు.
దేవుడు ధ్యానించే శక్తి మనకి ఇచ్చిండేది కేవలము దేవుడి వాక్యాన్ని ధ్యానించే దానికే. అందుకే యేసుప్రభు అన్నాడు, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధ్యానించుకుందుమా అని ధ్యానించద్దు అంటే చింతించద్దు అంటాడు అక్కడ దేవుడు. ఏం ధ్యానించాలంట? కీర్తనకారుడు అన్నట్లుగా ధర్మశాస్త్రం దేవుని వాక్యం ఆల్రెడీ చెప్పాను మీకు. దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి ఇక్కడ మళ్ళా యెహోషువతో ఏమన్నాడో, నీకు గుడ్ సక్సెస్ దొరుకుతుంది అన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు వేరే పదంలో అంటున్నాడు, నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. చూసారా? సేమ్ అదే పదాలే, కొద్దిగా అర్థం అదే, పదాలు వేరే. ఇది ధ్యానించడం ద్వారా వచ్చే జీవితం. ఏం ధ్యానించాలా? మనకు వాక్యం తప్పించి వేరేది రానికూడదు. అదే మనకి దేవుడు ఇచ్చిన పని ధ్యానించడంలో. అప్పుడు మనం గుడ్ సక్సెస్ ఉంటాం, మన యొక్క జీవితం ప్రాస్పర్ అవుతుంది. ఎప్పటికీ వాగ్దానాలు ధ్యానించాలా. అయితే ఇక్కడ ఇంకా మంచి పదాన్ని 2వ కీర్తనలో దావీదు రాస్తాడు. అదేంటంటే ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. అన్యజనులు ఏరా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. ఇక్కడ ఇమాజినేషన్ అనే పదం వాడాడు ఇంగ్లీష్లో. మెడిటేషన్, ఇమాజినేషన్. మీరు గ్రీక్ బైబిల్, హీబ్రూ బైబిల్ కింద చదివితే ఈ 2 చోట్ల వాడిన పదం ఒకటే. మెడిటేషన్, ఇమాజినేషన్. గ్రీక్ పదంలో ఒకే పదం ఉంటుంది. దానికి అర్థం ఏమంటే మెడిటేషన్ చేయడము, ఇమాజినేషన్ చేయడము, ఈ 2 చేసేవాళ్ళు వాడక తమ జీవితం అంతయు ఫలభరితంగా ఉంటారు. మెడిటేషన్, ఇమాజినేషన్. ఈ 2 బైబిల్లో ఈ 2 పదాలు ఎప్పుడు కనపడతా ఉంటాయి మీకు. మెడిటేషన్, ఇమాజినేషన్ అని. మీరు యాక్చువల్గా గ్రీకు, హీబ్రూ బైబిల్ చదివితే ఎస్టర్ అనే పదం వాడిపడి ఉంటారు. ఈ 2 చోట్ల ఎస్టర్ అంటే ధ్యానించడము, ఇమాజిన్ చేయడము, పిక్చరైజ్ చేయడం. ఓకే. ఇమాజినేషన్ అంటే ఏంటి? ఇమాజినేషన్ అంటే పిల్లరా వాక్యాన్ని చూడడం. అదేంటి? ధ్యానించడం అంటే ఏంటి? చెప్పడం, మటరింగ్ చేయడం. అదే టైంలో ఆ యొక్క చేస్తానే, మటరింగ్ చేస్తానే పదాన్ని పిక్చరైజ్ చేయడమే ఇమాజినేషన్. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం. పిల్లరా మీకు కష్టం అనిపించవచ్చు, ఎలా ఇది చేయడం అనిపించవచ్చు, కానీ ఇది ఆల్రెడీ మనం చేస్తున్నాం. నేను నీకు ఉదాహరణ ఇచ్చాను నేను ఇప్పటివరకు మీకు. మనం కిచెన్లో ఉన్న, వంటల్లో ఉన్న మెడిటేషన్ చేస్తూనే ఉంటాం, ఇమాజిన్ కూడా చేస్తూ ఉంటాం. సాతాను పాపం వచ్చిన తర్వాత సాతాను దీన్ని కంప్లీట్గా తిప్పేసి, దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈ మెడిటేషన్, ఇమాజినేషన్ అనే దాన్ని దేవుడు దానికోసం వాడుకోకుండా మనల్ని వాడు తప్పుదో పట్టిస్తాను. చూడండి, నేను ఇప్పుడు మీకు ఉదాహరణ ఇస్తాను. మెడిటేషన్ అండ్ ఇమాజినేషన్ ఇది లేక, మెడిటేషన్, ఇమాజినేషన్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దేవుని బిడ్డలు తెలియక ఎంతో సుఖమైన, సంతోషమైన, విజయవంతమైన జీవితం కలిగి ఉండి ఈ 2 పదాలు అర్థం కాక, ఇది వాడక దేవుని యొక్క సంపూర్ణమైన విజయాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఉదాహరణకి మెడిటేషన్ అండ్ ఇమాజినేషన్ 2 కలిపి ఇప్పుడు ఇంకా నుంచి ఆలోచిస్తాం. స్వస్థత గురించి ఆలోచిస్తాం. దేవుడు యెషయా గ్రంథం 53:4 ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు? 53 చదువుతాను, మీరు ఎవరు చదివిస్తే అందిస్తే చెప్తారు. యెషయా గ్రంథం 53:4 మీరు ఒకవేళ రాసుకోండి. యెషయా గ్రంథం 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అనారోగ్యం గురించి చూసుకుందాం. మత్తయి సువార్త 8:17. నిశ్చయముగా ఆయన రోగములను భరించెను. మత్తయి సువార్త 8:17. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. చూసారా? ఆయన మాట ఏం చేసేదంట? దయ్యములను వెళ్ళగొట్టి
రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని. చూసారా ఇక్కడ ఏం చెప్తుంది? ఆయనే మన బలహీనతను, రోగాలను వహించుకున్నాడు, ఆయన తీసేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత మీరు చూసే 1 పేతురు 2:24లో ఆయన తిన్న దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిన, ఆయన తిన్న దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిన నాకు కలుగుతుంది, అది కలిగెను. 1 పేతురు 2:24 మీరు చూస్తే ఇవి వాక్యం. మీరు నేను ఎప్పుడైనా దీన్ని ధ్యానించామా? దీన్ని ఇమాజినేషన్ చేశామా? ఇమాజినేషన్ అంటే తెలుసు కదా మీకు. ఇప్పుడు సపోజ్ నేను నల్ల కుక్క అన్నాను, మీరేం చూస్తారు? నల్ల కుక్కని చూస్తారు, అక్షరాల్ని చూడు. అది ఇమాజినేషన్. ధ్యానించడం అంటే దేవుని వాక్యాన్ని గొనగడం, చెప్పడం మెల్లిగా. చూడండి, ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత నొందిది. ఈ మాట చెప్తూ మీ బాడీలో మీరు చూడాలి ప్లస్ స్వస్థత. ఆయన పొందిన దెబ్బల చేత అన్నప్పుడు మీకు తెలుసు, యేసయ్య శిలువ ఎక్కించే ముందు ఆయన శరీరానికి కొరడా దెబ్బలు కొట్టారు. శరీరం అంతా 52:14లో ఆయన గుర్తుపట్టుకోకుండా అయిపోయినాడు. అంత కొట్టారు ఆయన్ని. ఎందుకు కొట్టారు? నాకు స్వస్థత లభించేదానికి. అందుకే చూడండి, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. ఇది మీరు నేను జీవించాల్సిన విధానం. నువ్వు మటరింగ్ చేశానో అంటే మాట్లాడతానో, మెడిటేట్ చేశానో, దాన్ని చూసానో, బాడీ అంతట్లో నీలో ఇది చేయాల్సింది. ఇప్పుడు నేను చెప్పే ఆ పాప, మా ఆఫీసులో పాపకు నేను ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు, ఆ అమ్మాయి భర్త ఏం తిట్టిపోయాడో పోయేటప్పుడు కోపంలో దాన్ని చెప్తా ఉంది, దాన్నే ధ్యానిస్తూ ఉంది. అందుకే శరీరంలో మార్పు వచ్చింది. ఆ పాప బిహేవియర్లో, ముఖంలో ఏలాడింది. ఆ తర్వాత ఎవరు మాట్లాడినా కూడా ఆనందంతో మాట్లాడడంలా. ఎందుకు? తన భర్త ఏం చెప్పిపోయాడో దాన్ని చెప్తా ఉంది, నోట్లో మాట్లాడకుండా ఉంది తనతో తానే. ప్లస్ ఇమాజినేషన్ ఏముందంటే, తను ఆ యొక్క కోపపు రూపం చూస్తుంది, తన భర్త అనిన మాట. ప్రాక్టికల్గా మనందరూ ఇదే చేసినాం. నేను ఈరోజు బైబిల్ అంతా ఏం చెప్తుందంటే, అలా కాదు దాన్ని వాడాల్సింది నువ్వు. నేను ఇచ్చినది నీకు ఈ శక్తిని, నా వాక్యం. యెహోషువతో దేవుడు అన్నాడు, మోషే ఉంటే ఇది చేస్తాండి, అది చేస్తాండి, నా చేత అవుతుందా? అవుతుంది. నువ్వు నేను ఆరోగ్యంలో ఉండేదానికి, ఈ యొక్క పాపపు లోకంలో, అనారోగ్యంతో నిండి ఉన్న లోకంలో, ఎన్ని హాస్పిటల్ కట్టినా నిండి, ఎక్కడ జాగ్రత్తగా ఉన్న అనారోగ్యం పట్టుకుంటా ఉండే ఈ లోకంలో, ఎలా? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఎవరైతే దివారాత్రులు దీన్ని ధ్యానించి చెప్తూ దాన్ని చూడాలా. టైం పట్టచ్చు, కానీ ఇదే విధానం పిల్లరా, మీరు నేను నేర్చుకోవాల్సిన విధానం. అందుకే క్రైస్తత్వం సోమరితనంతో నిండింది కాదు. చాలామంది అనుకుంటే దేవుడు చేసేస్తాడు. దేవుడు చేసేసాడు. దేవుడు దీన్ని అనుభవించే విధానం మనకు పెట్టాడు. ఓకే, నీకు నేను చర్చ్లో కూడా ఈ యొక్క సాక్ష్యం చెప్పాను. ఏంటి మెడిటేషన్, ఇమాజినేషన్ అంటే, ఒక చోట ఒక సేవకుడు, స్వస్థత వరం కలిగిన ఒక సేవకుడు ఒక చర్చికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు 3 రోజులు లేదా మీటింగ్, 3 రోజులు 4 రోజులు మీటింగ్ ఉన్నది. ఆ వ్యక్తి ప్రీచ్ చేసిన తర్వాత అందరికీ స్వస్థపరిచేవాడు. కానీ పాస్టర్ భార్య మాత్రం ఎప్పుడు తన ముందుకు వెళ్ళేది కాదు. ఎందుకంటే తను అనేక సార్లు ప్రార్థన చేయించుకుంది, తనకు కళ్ళల్లో ఉండే సమస్య పోలేదు. కళ్ళల్లో ఏంటంటే ఆమెకు ఉన్న సమస్య, పాస్టర్ భార్యకి చాలా లావు అద్దాలు వేసుకునేదంట. నార్మల్ అద్దాలు కదా, లైక్ బాటల్లో కదా, కింద గాజు బాటల్లో కింద భాగం ఉంటుంది అద్దాలు, అంత లావు అద్దాలు వేసుకునేదంట పాపం. అనేక మందితో ప్రార్థన చేయించింది, తను ప్రార్థన చేసుకుని కాల ఆమె సెటిల్ అయిపోయింది. ఇంతే, ఇది పోదు అని. అందుకే ఇంత దైవజనుల ద్వారా అందరూ రక్షణ, లైక్ స్వస్థతలు పొందుకుంటానా, అద్భుతాలు జరుగుతానా, ఈమె మాత్రం ముందుకు పోకుండా ఉంటే
ఆ యొక్క దైవజనుడు అబ్జర్వ్ చేస్తాడు. ఓ రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, మళ్ళీ 3వ రోజు లాస్ట్ రోజు అందరూ అయిపోయింది ప్రార్థన. ఆ వ్యక్తి ఆయనే పాస్టర్ కలగజేసుకుని అన్నాడు, ఆ యొక్క దైవజనుడు, ఆ యొక్క స్వస్థత పరిచే దైవజనుడు అన్నాడు, పాస్టమ్మ నేను నీ కోసం ప్రార్థన చేయాల అన్నాడు. అన్నప్పుడు ఆమె సరే ఇంకా ఆయనే పిలుస్తున్నాడు కదా అని పాస్టమ్మ ఆయన దగ్గర పోయి ప్రార్థన చేయించుకుంది. అద్దాలు పక్కన పెట్టాడు, పెట్టి కళ్ళు మూసుకోమా అన్నాడు. కళ్ళు మూసుకోమా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి కళ్ళు ఇప్పుడు ఆయన అడిగాడు, చూస్తున్నావా, ఇప్పుడు చూడగలుగుతున్నావా అన్నాడు. అద్దాలు లేకుండా చూడగలుగుతావా సిస్టర్, చూడగలుగుతున్నావా నువ్వు అన్నాడు. ఆమె ఎప్పుడైతే ఆ పాస్ ఆ మాట అన్నాడో కళ్ళు తెరిచే ప్రయత్నం చేసింది. మెడిటేషన్ ఇమాజినేషన్ గురించి మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా. అన్నప్పుడు ఆ బ్రదర్ అన్నాడు, కళ్ళు తెరవద్దు నువ్వు అన్నాడు. ఆమె కళ్ళు మళ్ళా మూసుకుంది. మళ్ళా అన్నాడు, చూడగలుగుతున్నావా నువ్వు అన్నప్పుడు మళ్ళా కళ్ళు తెరిసేకపోయింది. పాపం అడుగుతున్నాడు కదా. మళ్ళా అన్నాడు, కళ్ళు తెరసద్దు నువ్వు. మళ్ళా కళ్ళు తెరవకుండా అట్లే నిలబడుకొని ఉంది. మళ్ళా అడుగుతున్నాడు 3వసారి, నువ్వు చూడగలుగుతున్నావా అన్నప్పుడు ఆమె అనింది, సార్ కళ్ళు తెరుచుకోకుండా ఎట్లా చెప్పగలను? అదే దైవజనుడు అన్నాడు, నేను అదే అంటున్నా, కళ్ళు తెరవకు, చూస్తున్నావా, చూడగలుగుతున్నావా అన్నప్పుడు ఆమెకు అప్పుడు అర్థమైంది ఏంటి ఈయన చెప్తాండేదని. ఆమెతో ఆ దైవజనుడు అన్నాడు, నేను నీకు చూడమంటా అనేది నువ్వు కళ్ళు మూసుకొనే, నీవు హృదయపు కళ్ళను తెరచు, నువ్వు లోపల చూస్తే కానీ బయట చూడలేవు. అప్పుడు ఆ పాప పాస్టమ్మ అన్య భాషల్లో ప్రార్థన చేసి లోపల కళ్ళు మూసుకొనే చూడడం మొదలుపెట్టింది. ఎట్లా? కళ్ళు అద్దాలు లేకుండా తను అన్ని చూస్తా అన్నట్లు, అద్దాలు లేకుండా చదువుతా అన్నట్లు. చూడండి, అదే మెడిటేషన్ ఇమాజినేషన్ అండి. కొద్దిగా డిఫికల్ట్ అనొచ్చు మీకు, ఎందుకంటే మీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 25 ఏళ్ళు ఇది ఎప్పుడు చేయలేదు కాబట్టి ఏదో విచిత్రంగా అనిపించవచ్చు. కానీ మీరు చేస్తున్నారు, కానీ రివర్స్లో చేస్తున్నారు, బైబిల్ చెప్పే విధానంగా చేయడంలా. ఆ పాస్టమ్మ మళ్ళా అప్పుడు అనింది, నేను చూడగలుగుతున్నాను. అప్పుడు అన్నాడు కళ్ళు తెరచమని. కళ్ళు తెరిచినప్పుడు ఆమె కళ్ళు అద్దాలు లేకుండా కూడా చూడగలుగుతాం. చాలా ముఖ్యం పిల్లలు. అది ఇమాజినేషన్ ఏంటంటే కళ్ళు తెరవకోకుండా హృదయంతో చూసేది ఇమాజినేషన్. ఇప్పుడు నల్ల కుక్క అన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? మీరు హృదయంలో చూస్తున్నారు ఆ కుక్కని. అదే ఇమాజినేషన్ అంటే. దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఇమాజినేషన్ చేస్తావో అది నీ జీవితంలో నెరవేరుతుంది. అందుకే దేవుడు మెడిటేషన్ ఇమాజినేషన్ ఇచ్చినది ఒక ఆయుధంగా మనకి. ఉదాహరణకి నేను చాలాసార్లు ఈ ఉదాహరణ వాడినా. మనం అందరూ చేయాలి చర్చిలో, అప్పుడే ఈ ప్రపంచానికి ఇక ప్రతి మనిషికి దీవెనగా ఉంటాం. ఉదాహరణకి యోహాను సువార్త 17లో యేసుప్రభు ఏమన్నాడు? 17:22లో 17:22-23 చదువుదాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. యేసు ప్రభులో ఉన్న మహిమ మీకు నాకు ఇచ్చేశాడు. వారి యందు నేనును నా యందు నీవును ఉండునట్లు, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. ఇస్తాను కాదు. ఏ మహిమ? యేసు ప్రభువులో ఉన్న మహిమ. ఈ మహిమ ఏం చేసింది? అద్భుతాలన్నీ చేయడానికి కారణం ఏంటి? యేసు ప్రభు.
మీరు 2వ అధ్యాయం చదివితే యోహాను సువార్త 2లో ఆయన కానా విందులో తన మహిమను కనపరిచెను. కానా విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చింది ఏంటి? తన మహిమ. అదే మహిమ 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన రోగిలోకి ఏం ప్రవేశించింది? తన శరీరంలో నుంచి మహిమ. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? ఆ మహిమ నాలో ఉందంట, నాకు ఇచ్చేశాడు, ఇచ్చి తిని. దేవుడు యేసుప్రభుకు మహిమ ఇచ్చాడు, నాకు ఆ మహిమ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఆ దాన్ని చెప్పాలా? కృతజ్ఞతలు తండ్రి, యేసయ్యా నీలో ఉన్న మహిమ నాలో ఉంది. ప్లస్ ఇమాజినేషన్ ఏం చేయాలా? నేను ఆ మహిమతో నిండి ఉన్నాను. 12 ఏళ్ల రక్తస్రావం రోగి ఎలా అయితే ఆ మహిమను విడుదల అయిందో ఆమెలోకి, నేను ఎక్కడ పోతానే విడుదల అవుతుంది. నాలో ఉంది ఈ మహిమ, అందువల్ల నేను ఆరోగ్యంగా ఉన్నా. దేవుని జీవం నాలో ఉందని బైబిల్ చెప్తుంది. నాలో ఉన్నవాడు దేవుడని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు ఇది చెప్పాలా? మెడిటేషన్లో దీన్ని చూడాలా నువ్వు? నేను అనుక్షణం ఈ యొక్క అలవాటుని మనం చేసుకున్నప్పుడు దేవుడు అన్నాడు యెహోషువతో, యెహోషువ నేను నిన్ను విడువని ఎడబాయి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలంటే నీ నోట్లో నా వాక్యాన్ని మెడిటేట్ చేయి, చెప్తా ఉండు. నన్ను విడువని ఎడబాయిని దేవుడు, కృతజ్ఞతలు తండ్రి అది చెప్పినప్పుడు నువ్వు ఇమాజిన్ చేయి, దేవుడితో నిండి ఉన్నావు. నువ్వు ఎందుకు నిండి ఉంటావు? అనారోగ్యంతో, ఆలోచనలతో. మహిమతో నేను నిండి ఉన్నా. నువ్వు చూడాలా రోజు నడిచేటప్పుడు దారిలో. అందరిలాగా బ్రతికితే అందరిలాగా ఉంటాం. మన బ్రతికే విధానం వాక్యం చెప్పినట్లుగా, వాక్యం నువ్వు నడుస్తుంటే వాక్యం నడిచినట్లు ఉండాలా ప్రజలకి. నువ్వు నడుస్తుంటే నువ్వు కాదు నడచాల్సింది, వాక్యం నడచాలా నీలో. వాక్యం చెప్తా ఉండాలా, వాక్యం ధ్యానిస్తా ఉండాలా. బ్రదర్ అట్లయితే వేరే పనులు అన్ని పనులు చేసుకుంటే ఇది చేయడానికే దేవుడు మనకు మెడిటేషన్, ఇమాజినేషన్ ఇచ్చిండేది. నేను పాస్ అయినా, నువ్వు నార్మల్ విశ్వాసమైనా, లేదంటే నువ్వు టీచర్ అయినా, నువ్వు ఎంప్లాయ్ అయినా, నీకు 24 గంటలు చేసే శక్తి ఉంది. నువ్వు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఒక పెద్ద విచిత్రంగా ఉండొచ్చు, కష్టం అనిపించవచ్చు, కానీ దీన్నే చేయాలి నువ్వు. చూడండి, చాలాసార్లు అనారోగ్యులు కొంతమంది స్వస్థత పొందుకోరు, క్రైస్తవులు. ఎందుకో తెలుసా? వారు అనారోగ్యంలో సంవత్సరాల నుంచి ఉండి, ఏళ్ళ నుంచి ఉండి 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 బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటా, షుగర్ ట్యాబ్లెట్ తీసుకుంటా, లేకుంటే ఇంకా ఏదో తీసుకుంటా నిజంగా అనారోగ్యం శరీరంలోనే కాదు, హృదయంలో కూడా ఉంటుంది. వాళ్ళకి హృదయం కూడా అనారోగ్యం నిండిపోయింది. అంటే వాళ్ళ ఇమాజినేషన్, మెడిటేషన్ కూడా అనారోగ్యంతో నిండిపోయింది. అందుకే కష్టం వాళ్ళు స్వస్థత పొందుకోవడానికి. అందుకే బైబిల్ అంటుంది 2 కొరింథీ 10లో 10వ అధ్యాయం 3, 4, 5లో కాస్ట్ డౌన్ ఇమాజినేషన్స్. అక్కడ క్లియర్గా రాయబడింది, కాస్ట్ డౌన్ ఇమాజినేషన్. ఆ యొక్క తలంపుల్ని పడే కిందికి ఎలా? దేవుడి వాక్యం ద్వారా రాయబడింది. ఆడ బైబిల్లో ఇంగ్లీష్లో సామెతల గ్రంథము 23:7లో చాలా పవర్ఫుల్ వర్డ్ రాయబడింది. తెలుగులో కంప్లీట్గా ఉల్టా ట్రాన్స్లేషన్ ఉంది. అది అక్కడ ట్రాన్స్లేషన్ వేరే ఉంది తెలుగులో. సామెతల గ్రంథం 23:7లో ఏం రాయబడిందంటే, యాజ్ ఎ మ్యాన్ థింక్స్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. అంటే మనిషి హృదయంలో ఏం ఆలోచిస్తాడో, అంటే నువ్వు హృదయంలో ఏం బొమ్మలు చూస్తున్నావో అలాగే నువ్వు ఉంటావని రాయబడింది. ఈ రోగంలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే, మీరు చూసి పిల్లరా, ఎప్పుడు మరి వాక్యాన్ని కాకుండా తమ అనారోగ్యాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు, అదే మాట్లాడుతూ ఉంటారు. అందుకే కొంతమందికి చాలా కష్టము ఈ బీపీ, షుగర్ ట్యాబ్లెట్ నుంచి బయట రావడం, లేకుంటే ఈ యొక్క ఇంకా అనారోగ్యాల నుంచి బయట. ఎందుకంటే వాళ్ళు దాన్నే చెప్తారు, దాన్నే మనకు చెప్పరు, కానీ బయటికి ప్రార్థన కూడా చేస్తుంటారు, ప్రార్థన వాళ్ళు చేస్తుంటారు, మనతో చేయించుకుంటారు. కానీ పిల్లరా, అందుకని ఆ రోగం నుంచి బయట రావడం కష్టం ఇప్పుడు. ఎందుకంటే
మనిషి హృదయంలో ఏం ఆలోచిస్తాడో, అంటే అక్కడ ఏం బొమ్మ చూస్తూ ఉంటావు, అలాగే నీ జీవితం ఉంటుంది. ఆ స్త్రీ మాదిరి చూడాలి హృదయంలో మనం. ఆ స్త్రీ అద్దాలు పాస్టమ్మ, ఆ పాస్టమ్మ చూడడం మొదలుపెట్టింది. చూడక హృదయంలో చూసా, అద్దాలు లేకుండా చూస్తానట్లుగా. నేను చెప్తున్నా మీకు, మీ శరీరంలో సపోజ్ ఓవర్ వెయిట్ ఉందనుకోండి, మీరు ఎప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నా బయట మీరు చూడాల్సింది మీ హృదయంలో వాక్యాన్ని. దేవుడు చెప్తున్నాడు ఆదాముని ఎట్లా సృష్టించాడు, ఎంత వెయిట్లో పర్ఫెక్ట్గా సృష్టించాడు. అంటే యేసయ్య నువ్వు తిన్న దెబ్బల చేత నా తిండి నీటి నాకు ఆరోగ్యం లభించింది, నా తిండి నీటిని నువ్వు దీవించి మా మధ్య నుంచి రోగాలు తొలగించావు. ఈ వాక్యాలు నువ్వు మెడిటేట్ చేసుకుంటున్నప్పుడు నువ్వు దాన్ని చూసావనుకో. బిజినెస్లో కూడా అంతే. నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నువ్వు చూడాల్సిందే నీ క్లయింట్లు అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను నమ్ముతున్నారు. ఎందుకంటే బైబిల్లో ఏం రాబడి, ద్వితీయోపదేశకాండం 28లో నీ ఇంట్లో ఆశీర్వదిస్తా, బయట ఆశీర్వదిస్తా, నీ చేతి కార్యాలు దీవిస్తా. నువ్వు అది చూడాలా. నీ శత్రువుల్ని నేను పారిపోయేటట్లా చేస్తానన్నాడు, నా శత్రువులు పారిపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు వీటిని చూస్తావో, మీ పిల్లల గురించి సపోజ్ గర్భంలో పిల్లలు కలగాల, చాలా ఈజీ పిల్లలు. నువ్వు ముందు హృదయంలో చూడు. నువ్వు డాక్టర్లు చెప్పిండే చూడొద్దు, నీ శరీరం చెప్తానే చూడదు, వాక్యాన్ని నువ్వు హృదయంలో చూడు. మెడిటేట్ చేస్తూ ఇమాజినేషన్ చేయి. ఖచ్చితంగా నువ్వు హృదయంలో చూసేది బాడీలో జరుగుతుంది. అందుకే చాలామంది అనారోగ్యం నుంచి బయటికి పారు. ఎందుకంటే వాళ్ళు హృదయంలో ఇదే బొమ్మ చూస్తా అంటాడు. డాక్టర్ చెప్పాడు లైఫ్ లాంగ్ వాడాలంట మందులు, లైఫ్ లాంగ్ ఇంతేనంట, మా అమ్మకు వచ్చిందంట, మా చిన్నాయనకి వచ్చింది, మా ఇంట్లో అంతేనంట. దానివల్ల సాతాను నిన్ను మోసం చేస్తాడు, నీకు సిలువ మీద జరిగింది వ్యర్థం చేస్తాను. అందుకనే మెడిటేషన్, ఇమాజినేషన్ చాలా పవర్ఫుల్ వెపన్స్ పిల్లలు. ఓకే, చూడండి, బైబుల్ దేవుడు ఇచ్చినది అందుకే, కేవలం ఇన్ఫర్మేషన్ కోసం కాదు. మనం చేసే పొరపాటు ఏమంటే బైబుల్ చదివేది ఎందుకో తెలుసా, 2-3 అధ్యాయాలు చదివితే దేవుడు సంతోషపడతాడు, లేకుంటే క్రైస్తవుని కాబట్టి బైబిల్ చదవాలి. నో పిల్లరా, నేను బైబిల్ చదవాల్సింది ఇన్ఫర్మేషన్ కోసం కాదు, ఇమాజినేషన్ చేసేదానికి బైబిల్ చదవాలా. నువ్వు ప్రతి వాక్యాన్ని ఎందుకు చదవాలంటే నువ్వు ఇమాజిన్ చేయడానికి. ఇప్పుడు నువ్వు బైబిల్ తీసుకుని కూర్చున్నావు అనుకో, నువ్వు వాక్యాన్ని తీసుకున్నాడు ఇమాజిన్ చేయాలా. ఈ వాక్యం ఏం చెప్తాంది చెప్తా ఉండాలి, ఆ వాక్యాన్ని ఇమాజిన్ చేయాల. అందుకే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆదాము అవ్వని అక్కడే ఈ యొక్క సీక్రెట్ చెప్పేశాడు దేవుడు. మంచి చెడ్డల్ని, అప్పుడు బైబిల్ లేదు కాబట్టి ఒక చెట్టుని చూపించన్నాడు. మంచి చెడ్డని నువ్వు తినద్దు, నువ్వు తినాల్సింది జీవవృక్షంలో నుంచి, అన్ని చెట్లలో నుంచి తిను, ఒక చెట్లో నుంచి తినద్దు అన్నాడు దేవుడు. అదే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షం. అదే కీర్తనకారుడు అన్నాడు, నేను దుష్టుల ఆలోచన చెప్పున నడవక, వాళ్ళ మార్గంలో నిలవక, కూర్చోక, నేను దివారాత్రులు, అంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో నేను దాన్ని చెప్పను, దాన్ని ఇమాజిన్ చేయను. నేను నీటి కాలంలో నాటబడిన వృక్షంలా, అంటే దేవుని వాక్యాన్ని నేను చెప్తా, ఇమాజినేషన్ చేస్తా. మీకు చెప్తున్నా, మీరు అలవాటు స్టార్ట్ చేస్తే ఈరోజు కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు, విచిత్రంగా అనిపించవచ్చు, కానీ నువ్వు జీవించాల్సిన విధానమే ఇది. నువ్వు మంచి చెడ్డల్ని ఆలోచించుకుంటా, చెప్పుకుంటా, దాన్ని మైండ్లో దించి చూసుకుంటా, వాళ్ళకేం జరిగింది వీళ్ళకి జరిగిందంటే నేను దెబ్బతింటావు. నేను పుట్టించబడినది నూతన సృష్టి అయిన నేను వాక్యాన్ని చెప్తూ, వాక్యాన్ని పిక్చర్ చేయడానికి. నల్ల కుక్క అన్నప్పుడు నువ్వు ఏం చూసావో, నువ్వు వాక్యాన్ని తీసుకొని నీ బాడీలో అది చూడడానికి. ఇప్పుడు మహిమ గురించి చూసుకున్నాం, 17, 22, 23 యోహాను సువార్త. ఎప్పుడు మహిమ చూడు. నేను చెప్తున్నా నీకు ఛాలెంజ్ చేసి ఈరోజు, నువ్వు మహిమను చూస్తే ఈ రోజు నుంచి నీకు మనుషులు చెప్పడం మొదలు పెడతారు. నువ్వు నడుచుకుంటూ పోయినప్పుడు నా మీదికి నీలో నుంచి ఏందో వచ్చింది, నాకు బాగైపోయింది. నువ్వు చర్చిలో వచ్చినప్పుడు నువ్వు ఇది ఈరోజు నుంచి స్టార్ట్ చేయి. యేసయ్యా నీ మహిమ నాలో, ఆ మహిమ నా నిండా ఉంది.
అది ప్రవహిస్తాన్ని ఇతరులకి. నేను నీ మహిమను కనుపరచదనుకున్నా. ఈ వాక్యం చెప్తూ నీ బాడీలో చూడు, ఇమాజిన్ చెయ్యి. కొద్ది రోజుల తర్వాత ప్రజలు చెప్పడం మొదలు పెడతారు, సిస్టర్ నువ్వు నా ముందర నుంచి నడిచిపోయినావే, నడిచిపోయినప్పుడు ఏమైందో తెలుసా, నీలో నుంచి ప్రభావం నాలోకి వచ్చింది, నీలో నుంచి వెలుతురు నాలోకి వచ్చింది, నీలో నుంచి నువ్వు అట్లా పోయినప్పుడు నా కడుపులో ఎంత నొస్తానంటే, నువ్వు అట్లా పోతానంటే కడుపులో పోయింది. ఐ ఛాలెంజ్ యూ. నా మాటలు కాదేవి. మనం ఏం చేస్తున్నామంటే, నేను చేతగాని దాన్ని, చేతగానోని, నాకేం వాక్యం రాదు, నేను ఎవరికి చేయబెట్టినా ప్రార్థన ఏం కాదు, ఏదో పాస్టర్ చేసేసి అవుతుందేమో. See, we are destroying all the plans of God because of our wrong imagination. మన రాంగ్ ఇమాజినేషన్, రాంగ్ మెడిటేషన్ వలన మన మహిమను, శక్తిని చూపించలేకపోతాను. ఓకే, అందుకనే మెడిటేషన్, ఇమాజినేషన్ అంత ముఖ్యమైనది పిల్లలు. అందుకే ఆదాము అవ్వకు చెప్పాడు, మీరు మెడిటేట్ చేయాలా, మీరు ఇమాజినేషన్ చేయాలా అంటే, నేను నా భాషలో మీకు చెప్తున్నా, ఆ చెట్టులో నుంచి తినద్దండి అని మనిషికి సృష్టించిన ఆ రోజే చెప్పేశాడు దేవుడు. తినాల్సింది జీవవృక్షం అంటే వాక్యాన్ని తినాలి. అదే కీర్తనకారుడు తీసుకొచ్చి అన్నాడు, దీవారాత్రులు. ఓకే, ఇప్పుడు కీర్తన గ్రంథం 5వ అధ్యాయం తీస్తాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం, 5వ అధ్యాయం కీర్తన 5:1-3 వాక్యం. ఇక్కడ ఒక మంచి మాట, 1-2, 5వ అధ్యాయం 1-2-3 వాక్యం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. చూసారా, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద, దేవునితో అంటాను, లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తతోని ఆలకింపుము, నిన్నే ప్రార్థించుచున్నాను. దావీదుకి ఈ సీక్రెట్ అర్థమైంది పిల్లలు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు. ఎందుకంటే దేవుని హృదయంలో ఏముంటుందో ఈ వ్యక్తి కూడా అదే ఆలోచిస్తాడు ఎప్పటికీ. మెడిటేషను, ఇమాజినేషను దావీదు యొక్క ప్రియమైన, లైక్ ఆభరణాలు అనండి, లేకుంటే నేను చాలా చూపిస్తాను ఈరోజు మీకు వాక్యంలో నుంచి దావీదు జీవితము. దావీదు అంటాడు, నా ధ్యానాన్ని నువ్వు మనస్కరించు. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా రాయబడింది ఏంటంటే, గివ్ ఇయర్ టు మై వర్డ్స్. ఇంగ్లీష్లో చూస్తే మీరు కన్సిడర్ మై మెడిటేషన్, కన్సిడర్ లార్డ్ మై మెడిటేషన్, గివ్ అటెన్షన్ టు ద సౌండ్ ఆఫ్ మై క్రై. మీకు కేజీ వర్షన్ చూస్తే చాలా బాగా, మై కింగ్ అండ్ మై గాడ్, ఫార్ టు యూ డూ ఐ ప్రే. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన, ఇమాజినేషన్, ప్రేయర్ అంట. అర్థమవుతుంది పిల్లరా? నేను నమ్మేది ఏమంటే, పర్సనల్గా ఇక్కడ ఏం రాబడిందంటే, దావీదు ఎప్పుడు ఆ యొక్క ఇమాజినేషన్ని ప్రేయర్గా ఎంచేవాడు. ప్రేయర్ అండ్ ఇమాజినేషను తన ప్రకారము 2 ఒకటి అన్నట్లుగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ ఇస్తాను. మహోన్నతుని చాటులో నేను నివసిస్తున్నా అన్నప్పుడు దావీదు దాన్ని ఇమాజిన్ చేస్తాడు. అంటే దేవుడు తన మీద ఉండి తనను కప్పుకొని ఉన్నాడు. నా యొక్క రెక్కల చాటున నిన్ను కప్పి ఉన్నాను, నా రెక్కలతో నిన్ను కప్పి ఉన్నా, నేను నా రెక్కలతో నిన్ను దాచుకొని ఉన్నా. దావీదు అందుకే గంటలు గంటలు గడిపేవాడు. దావీదు ఏమంటానంటే 5:1-2లో దావీదు దాన్ని ఇమాజిన్ చేశానంట. ఇంగ్లీష్లో ఇమాజిన్ అని పదం వాడబడింది. ఇమాజిన్ చేస్తానాడు, దాన్ని ప్రేయర్ అంటున్నాడు ఆయన. అంటే నువ్వు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ప్రార్థనలో నువ్వు వాక్యాన్ని ధ్యానించినవు, మటరింగ్ చేస్తూ ఇమాజిన్ చేసినప్పుడు, నీ రెక్కల చాట్లో నేనున్నా, ఆరోగ్యకరమైన నీ రెక్కల చాట్లో అని నువ్వు ఇమాజిన్ చేసినప్పుడు
దేవుడు దాన్ని ప్రార్థనగా తీసుకుంటాడు. ఇది చేసినప్పుడు ఆ వాక్యము నీలో పని చేస్తుంది. అలైవ్ అవుతుంది. తెలుగులో ఏం చెప్తారో సజీవంగా మారుతుంది ఆ వాక్యం నీకు. అందుకే పౌలు, పేతురు వీళ్ళంతా ఎవరు అనారోగ్యం పడలేదు. నా యొక్క ప్రార్థన, నా యొక్క ధ్యానం ఆయనకి ప్రార్థనగా మారుతున్నాడు. అదే ఇంగ్లీష్ బైబిల్ మీరు కేజేవి వర్షన్ చదివితే 5వ అధ్యాయం 1-2, let my imagination be acceptable to you in my prayer. అందుకే నేను రూమ్లో పోయినప్పుడు వాకలు వేసుకొని బడబడ ఏదైతే చెప్పడం కాదు ప్రేయర్ అంటే. యాక్చువల్గా భార్యాభర్తలు ఎట్లయితే ఉంటారో అట్లా ప్రేమించాల దేవుణ్ణి. అందుకే థ్యాంక్స్ గివింగ్ చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, నీ మహిమతో నేను నిండి ఉన్నాను. నేను ఏ చర్చ్కి నేను ప్రోత్సహిస్తున్నాను. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాము. అప్పుడు మనం వీధుల్లో పోయినప్పుడు, పేతురు వీధుల్లో పోయినప్పుడు ఏం జరిగింది, యేసుప్రభు వీధుల్లో పోయినప్పుడు ఏం జరిగింది, పౌలు వీధుల్లో పోయినప్పుడు ఏం జరిగింది, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటల్లో జ్ఞానం ఉండేది. ప్రజలు రక్షించబడేవారు. వారి శరీరంలో పౌలు చచ్చిపోయిన వ్యక్తిని కప్పుకున్నప్పుడు కరుచుకున్నాడు పోయి. అంతే, ఆ వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తి బతికాడు. ఎందుకంటే మహిమ, సామర్థ్యం విడుదలైంది. అందుకనే బైబిల్ని నేను ఒక ఇన్ఫర్మేషన్ బుక్గా తీసుకుంటే నేను ఆ యొక్క వాక్యము సజీవంగా కాలేదు. మనలో వాక్యం పని చేయలేదు. అమ్మ వింటానా? బైబిల్ని ఇన్ఫర్మేషన్గా తీసుకోకూడదు. ఇప్పుడు చూడండి, ఈయనండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. బైబిల్ని ఎవరైతే ఇన్ఫర్మేషన్గా తీసుకుంటారో వాళ్ళ జీవితం ఎట్లుంటుందో తెలుసా? ఒక మాట డాక్టర్ ఏమైనా చెప్పాలికి వాళ్ళు షార్ట్ అయిపోతారు. ఎందుకు తెలుసా? బైబిల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్, బైబిల్ వాళ్ళకి సత్యం కాదు. దేవుని వాగ్దానాలు సత్యం కాదు. వాళ్ళకి ఊరికే చదువుకునే తీసుకుంటారు. నో, అట్లా వాళ్ళు డాక్టర్ చెప్పాడు అనుకో, అమ్మా నీ రిపోర్ట్ వచ్చింది, ఇది చెప్తాంది తల్లి, నీ రిపోర్టు చాలా కష్టము, ఇంకంతే, ఇక నువ్వు రాను శరీరం ఇట్లా అయిపోతుంది, రాను నీ గుండె ఇట్లా అయిపోతుంది, రాను నువ్వు మందులే వాడాలా అన్నప్పుడు చాలామంది ఏమవుతారంటే చాలా నిరుత్సాహపడిపోతారు. వాళ్ళు వెంటనే వచ్చేది ఏం తెలుసా? వాళ్ళకి వాక్యం ఉండదు. వాళ్ళలో ఇదే రోగము వాళ్ళకు వచ్చిందంట, వాళ్ళకి ఇట్లా అయిపోయింది, లేదంటే ఇదే రోగం వాళ్ళకు చచ్చిపోయినారు, ఇదో రోగం వాళ్ళకు వచ్చి 50 ఏళ్ళకే చచ్చిపోయినారు, 5 ఏళ్ళ తర్వాత ఇట్లా అయిపోతుందంట. ఎందుకు అలా అంటే మనము ఈ భూమి మీద పుట్టి పెరిగి అందరి మాటలు విని 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 మనము డాక్టర్ని నమ్మినంత దేవుని నమ్మం కాబట్టి, మనము అనుభవాల్ని నమ్మినట్ల దేవుని నమ్మం. దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడు, వాక్యం ఇచ్చాడు. అందుకనే నువ్వు ఇన్ఫర్మేషన్గా పెట్టుకుంటే నీ జీవితంలో లాభం ఉండదు. వాక్యం, నువ్వు వాక్యాన్ని తీసుకొని ఎప్పుడైతే సపోజ్ డాక్టర్ ఇట్లా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? డాక్టర్ ఇట్లా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? నీకు అనారోగ్యం వచ్చింది రిపోర్ట్లో, జీవితాంతం కష్టమే, ఇంకా బెంగళూరుకు పోలా, హైదరాబాద్కు పోలా. నేను కొట్టి పడేయడంలే డాక్టర్ చెప్పిండే చేద్దని, బట్ ఉన్ని తన యొక్క చదువు ప్రకారము తను ఇచ్చే మందులు. కానీ నీకు ఆరోగ్యం ఇచ్చేదానికి దెబ్బలు తిన్నది ఎక్కడ పాయా? నీకు ఆరోగ్యం ఇచ్చేదానికి శరీరమంతా గాయపరచబడిందే, అది ఆడికి పాయా? ఆయన నీ కొరకు రోగి అయినాడే, అది ఎక్కడ పాయా? ఆయన వచ్చి నేను అబద్ధం చెప్పే దేవుణ్ణి కాదు. నిన్న నేను చదివిన వినిపించే సంఖ్యాకాండం 23:19లో నేను నరుడిని కాదు అబద్ధం చెప్పుటకు. రోమిల్ రాసిన పత్రిక 3:3-4 ఏం రాబడింది? నేను నరుడని కాదు అబద్ధం చెప్పేదానికి, మాట తప్పేదానికి అన్నాడు. మరి ఆ మాటలు ఎక్కడ పోయా? ఇప్పుడు చూడండి 91వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, నిన్న కూడా చూసుకున్నాం, ఏమన్నాడు 91వ అధ్యాయంలో? 91వ అధ్యాయం తీసాం. 91లో
5:6 నాకు చాలా ఇష్టమైన వాక్యాలు. 5:6 రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చే రోగం నువ్వు భయపడకుందువు. ఏంటిది? పగులు వచ్చే చెడ్డ సమాచారాలు, రోగ సమాచారాలు, శత్రువులు ఎవరైనా భయపడించినా ఇదైపోతుంది. బయట ఉండే మనుషులు సాతాన్ ద్వారా ప్రేరేపించబడి కొంతమంది అజ్ఞానం వలన రకరకాలుగా మాట్లాడుతుంటారు. దేవుడు అన్నాడు పగులు వచ్చేది కానీ, రాత్రి వచ్చేది కానీ, మధ్యాహ్నం వచ్చేది కానీ, చీకట్లో వచ్చేది కానీ ఏ దానికి నువ్వు భయపడుకుందువు. ఆ తర్వాత చూడండి కింద ఏం రాశాడు, నీ పక్కన 1000 మందికి వచ్చినా, కుడిపక్క 10,000 మందికి అనారోగ్యం వచ్చినా, కింద ఏం రాశాడు 9లో, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు, నీకు అపాయమేమీ రాదు. ఎందుకు? యేసయ్య చచ్చిపోయినది, పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచింది, నువ్వు అంగీకరించి ఉన్నావు. ఆయన నీకు ప్రభువు అని నువ్వు ప్రభువుగా స్వీకరించావు. కాబట్టి చూడండి 11లో ఏమంటాడు మళ్ళా, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపింపదు, నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు దూతలకు ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు, నీ పాదములు రాయి తగలదు, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు అని కింద మళ్ళా ఏమంటాడు? కాంటెక్స్ట్ చూస్తే నువ్వు సింహాలను తొక్కుతావు, అంటే ఆ రోగం తెచ్చిన దయ్యాన్ని తొక్కుతావు, నాగుపాములను తొక్కుతావు, కొదమ సింహాలను తొక్కుతావు, భుజంగం అంటే ఎట్లా భయంకరమైన రోగమైన, భయంకరమైన సమాచారమైన, భయంకరమైన శత్రువైనా, ఈ దేశంలో రాజైనా, ఈ దేశంలో ప్రధాని ఎవడైనా కానీ, అమ్మ అర్థమైందమ్మా, ఎవడైనా కానీ, ఏదైనా కానీ, ఆ మనిషి కానీ దయ్యం, మనిషి కానీ దయ్యం కానీ రోగం కానీ ఎప్పుడైనా కానీ వచ్చేసి ఎవడైనా కానీ నువ్వు భయపడకుంటావు, నువ్వు తొక్కేస్తావు వాటి. ఎందుకండి? ఎందుకు సార్? నేను పొద్దునుంచి లేచి ప్రార్థన చేశాననే, లేకుంటే నేను చాలా మంచివాడనే? కాదు. నువ్వు యేసయ్య చనిపోవడము, పాతి పెట్టబడ్డం, 3వ దినం తిరిగి లేడము అంగీకరించావు. కాలని చదవండి 14లో, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక, అంటే నువ్వు యేసుక్రీస్తుని ప్రభుగా రక్షకుడుగా అంగీకరించావు. యేసయ్య క్లియర్ చేశాడు 17వ అధ్యాయం 22లో, నువ్వు ప్రేమిస్తున్నట్లు వారిని నువ్వు ప్రేమిస్తున్నావు. ఎందుకంటే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఎట్లాగా? యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను తప్పిస్తానా? లే సార్, నేను పొద్దున్నే బైబిల్ చదవలే, అందుకే అనారోగ్యం పోదు. లే సార్, నేను డబ్బులు ఇలా. లేదమ్మా, దానికి దీనికి ఎటువంటి సంబంధం. అది మంచిది, డబ్బులు ఇవ్వడము, ప్రార్థన, అవన్నీ మంచివి. కానీ నీకు ఆరోగ్యం రావడానికి కారణము ఆ వ్యక్తి అగు యేసు ప్రభువు. నీకు విజయం రావడానికి ఆ వ్యక్తి అగు యేసు ప్రభువు. నువ్వు ఆస్తిలో ఉండేదానికి ఆ వ్యక్తి అగు యేసు ప్రభువు, మన ప్రభువు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేయడం ద్వారానే. కాలండి కింద చదువు, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతని తోడే ఉండదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఎందుకు? నువ్వు అతన్ని ప్రభువుగా స్వీకరించి ఉన్నావు. ఇప్పుడు నువ్వు చెప్పు, డాక్టర్ చెప్పినప్పుడు డాక్టర్ గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? డాక్టర్ అబద్ధం అనడం నాని, కలిపి చెప్పచ్చు, నిజమే చెప్తా ఉండొచ్చు. రకరకాలుగా మనుషులు రకరకాల మాటలు. ఈ టైంలోనే మనకు నమ్మాల్సిన దేవుడు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఈరోజు ఉదయం దయతో అర్థం చేసుకోండి. ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. రేపు పొద్దున్న మీకు ఏ అశుభ సమాచారం వచ్చినా కూడా మీ యొక్క హృదయము దాన్ని చూడదు, స్వస్థత చూస్తూ ఉంటుంది. కాబట్టి అసలు రాదు రోగం, అసలు రాదు ఏ భయం.
ఏ చింత రాదు. ఇప్పటి నుంచి పిక్చర్ చేయండి. ఒకవేళ అనారోగ్యంలో ఆల్రెడీ ఉన్నారా, డోంట్ వరీ, ఇప్పటి నుంచే పిక్చర్ చేయండి. ఎబిల్ రాసిన పత్రిక 4:12 మనకు ప్రియమైన వాక్యం ఏంది? దేవుని వాక్యము సజీవమైంది, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగలది. అది ఎక్కడ దూరుతుందంట? శరీరంలో దూరుతుంది, ప్రతి అవయవంలో దూరుతుంది. ఎట్లా దేవుని వాక్యము సజీవమైందిగా అవుతుంది? ఎప్పుడు సజీవమైంది అవుతుందంటే ఈ బైబిల్లో ఉంటే కాదు, దాన్ని నువ్వు తీసుకొని నీ హృదయంలోకి వేస్తే, పిక్చర్ చూస్తే అది నీకు సజీవంగా మారుతుంది. దాన్ని నువ్వు మాట్లాడినప్పుడు దానికి ప్రాణం వస్తుంది. బైబిల్లో ఉంటే కాదు. అందుకే యాడో రాశారంట కదా సార్, యాడో రాశారంటే బైబిల్లో యేసయ్య ఏదో దెబ్బలు తింటే నాకు బాగైందంట. అది చల్లదు. ఒక ఆమె అడుగుతుంది, సార్ యాడో రాశారంటేనే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. రాయలే యాడో ఎవరో చెప్పింటే నువ్వు విన్నావు. బైబిల్ ఇంత చదవాల్సింది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కోసం కాదు. నేను చెప్తున్నా మీకు కొన్ని వాక్యాలు మీకు చాలా కంఠస్థము, ఆ తర్వాత పిక్చర్ చూడడము మొదలుపెట్టాలి. ఇప్పుడు చూడండి, బైబిల్లో మీరు అనుకోవచ్చు నిజంగా ఇంత ముఖ్యమైన స్థానం ఉందా మెడిటేషన్కి, ఇమాజినేషన్కి అని. మీకు కొన్ని వాక్యాలు నేను చదివిస్తా. తద్వారా మీకు ఇక నుంచి ఇది చాలా ముఖ్యమైనది అనేది మీకు క్లియర్ అవుతుంది. మెడిటేషన్, ఇమాజినేషన్. 26:3 చూడండి. యెషయా గ్రంథం చదువుతాడుమా. యెషయా గ్రంథం 26:3 చదువు. నేను ఇక్కడ రిపీట్ చేస్తాను. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఇప్పుడు చూడండి, మీరు గ్రీక్ బైబిల్, హెబ్రూ బైబిల్ చదివితే, హీబ్రూ బైబిల్ ఏదేమన్నా లైక్ పాత నిబంధన గ్రంథంలో హీబ్రూ భాషలో రాయబడింది. మీరు హీబ్రూ బైబిల్ చదివితే అక్కడ మైండ్ అని ఉండదు, ఇమాజినేషన్ అనే పదం వాడబడి ఉంటుంది, ఎస్టర్ అనే పదం వాడబడి ఉంటుంది. ఎవరి ఇమాజినేషన్ నిన్ను ఆనుకొనునో, అమ్మా, ఎవరి ఇమాజినేషన్లో దేవుని వాక్యం ఉంటుందో వారు ఎట్లుంటారంట? పూర్ణ శాంతి గలవారుగా. అందుకే నువ్వు టాయిలెట్లో ఉన్నా, బాత్రూమ్ ఉన్నా, బెడ్లో ఉన్నా, ఈ రోజు నుంచి ఈ యొక్క అలవాటుని డెవలప్ చేయి. వాక్యాన్ని అనుకో. డాక్టర్ చెప్పింది పక్కన పెట్టిండు, మందులు తింటా ఉన్నావు, ఓకే. ఒకవేళ ఏ అనారోగ్యం లేదు, యవ్వనస్తులు ఉన్నారు మీరు, చాలా బాగుంది, నాకైతే అనారోగ్యం రాదు, మంచిది. కానీ ముందు కోసము, చదువు కోసం కానీ, ఉద్యోగాల కోసం, ఆరోగ్యం కోసము ఇప్పటి నుంచే నువ్వు వర్డ్ చెప్పాలా, ఇమాజినేషన్ చేయాలి. అదే పని కూర్చోలే ఇది. అమ్మా వినండి, బైబిల్ తీసుకొని లోపల పోతావు, రూమ్లో బైబిల్ తెరుసు, నీ మెడిటేషన్లో బైబిల్ వాక్యం చదువు, పిక్చర్ వేసేదాన్ని, కృతజ్ఞతలు చెల్లించు, మెడిటేట్ చేయి, పిక్చర్ చూడు. అట్లా చూడు, గంటలు బాగుంటుంది, నీకు హ్యాపీగా ఉంటుంది, చదివినట్లు ఉంటుంది. బైబిల్కి ఒక అర్థం ఉంటుంది. నీ యొక్క టీచింగ్, నేను బైబిల్ చదివినాను అనేదానికి ఒక అర్థం ఉంటుంది. మనం ఇంతవరకు ఇన్ఫర్మేషన్ కోసం చదివాం, ఇంతవరకు మమ్మీ డాడీ అరుస్తారని చదివాం, ఇంతవరకు పాపం దేవుడు ఏమనుకుంటాడో, ఓ 2 అధ్యాయాలు చదివేసి ఆయన ఏదో తృప్తిపడి ఉంటాలే అని చదివాం. రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇక నుంచి అట్లా చదవకు. ప్రతి వాక్యం ధ్యానించు, పిక్చర్ చూడు. టైం పట్టినా, 6 నెలలైనా, సంవత్సరమైనా, 2 ఏళ్ళైనా, నువ్వు ఎంత గొప్ప ప్రీచర్ అవుతావంటే నీకు రాసుకోవాల్సిన పని ఉండదు. నోట్బుక్లో వాక్యాలు నేను చెప్తాను, ఇది స్టార్ట్ చేస్తే మీకు అంత కష్టం. ఎవడన్నా నీకు అర్ధరాత్రి లేపినా గంటలు ప్రీచ్ చేయగలవు. మెడిటేషన్ ఏం చేస్తుందంటే నీ గుండెల్లో పోయి కూర్చుంటుంది. ఇమాజినేషన్ ఏం చేస్తుందంటే నిన్ని నడిపిస్తున్నది. అందుకే ఎవరి మనస్సు నిన్ను ఆనుకునో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవారుగా చేస్తావు. ఆనుకోకుంటే ఏమవుతుంది? పూర్ణ శాంతిగా ఉంటామని అర్థం. అమ్మ అర్థమైందా? ఆనుకోలేదనుకో అంటే ఇమాజినేషన్ మెడిటేషన్లో లేవనుకో. ఓకే, 104:34 కీర్తన 104:34 చదువుమా. 104:34 ఆయనను గూర్చిన నా ధ్యానము. చూసారా, ఆయనను గూర్చిన నా ధ్యానం. కీర్తనకారుడు చాలా సార్లు ఈ పదం వాడతాడు.
ఆయన గూర్చిన నా ధ్యానము ఆయనను గూర్చిన నా ధ్యానము ఒక్క నిమిషం. నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక. చూసారా, ఇంపుగా ఉండును గాక. నువ్వు ధ్యానించేది ఎప్పుడు ఎవరికి ఇంపుగా ఉండాలంట? దేవునికి. నేను ఆయన యెహోవా యందు సంతోషించేది. చూసారా, నీ ధ్యానము ఇంపుగా ఉంటే నువ్వు దేవుల్లో సంతోషిస్తావు. నువ్వు ఈరోజు సంతోషంగా లేవనుకో, నీ ధ్యానం ఏడో ఉందని అర్థం. లేదు సార్, నీకు తెలియదు ఎన్ని కష్టాలు ఉన్నాయో, సమస్యలు ఎన్ని ఉన్నాయో, అనారోగ్యం ఉంది. దాన్ని తీసేసేదానికే నీ ధ్యానము వాక్యం మీద ఉండాలి. నువ్వు జీవవృక్షంలోంచి తిను, మంచి చెడ్డల వృక్షంలో తినద్దు. అప్పుడు దివారాత్రులు నువ్వు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే వృక్షంలో ఉంటావు. వినండిమా, 119:97 చదువుమా. 119వ కీర్తన. ఇవన్నీ రాసుకోండి, మెడిటేషన్ వాక్యాలు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు బైబిల్లో ఎక్కడ రాయలేదా అని, చాలా చోట రాయబడింది. చదువుమా. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉన్నది. దినమెల్లా నేను ఇది ఈ వ్యక్తి మళ్ళా అంటాడు, కీర్తన గారు మొదటి కీర్తన అన్నాడు, దినమల్లా నేను దానిని ధ్యానించుచున్న. దినమెల్లా ఎవడో ఫోన్లో ఏదో చెప్పేశాడు, దాన్ని ధ్యానించదు. దేవుడు ఏం చెప్తాడు ఆ సిచ్యువేషన్ గురించి? నా శత్రువు ఒక మార్గంలో వచ్చినాడు. అమ్మ వింటానారా? నా శత్రువు ఒక మార్గంలో వచ్చినాడు, 7 మార్గంలో పారిపోయినాడు. తండ్రి కృతజ్ఞతలు వెళ్ళిపోయిన తండ్రి. విచిత్రంగా ఉన్న పరిస్థితి. ఒకరోజు పట్టినా, 2 రోజులు పట్టినా, వారం పట్టినా వాక్యాన్నే ధ్యానించాలి. ఒక మార్గంలో వచ్చాడు, 7 వారంలో ఫినిష్ అయిపోయాడు. అంతేకాదు, నా శత్రువుల గుండెల్లో భయం పెట్టావు. 28వ ద్వితీయోపదేశకాండం 28. ఆకాశ వాకిలు తెరిచావు తండ్రి. ఆ తర్వాత చూస్తే 99లో చూడండి ఎంత మంచి మాట ఇది. 119వ కీర్తన 97వ వాక్యం చదువుకున్నాం. అది దావీదు యొక్క అటిట్యూడ్. ఎప్పుడు ప్రాస్పర్ కావాలంటే మెడిటేషన్ అవసరం. అది రూల్గా పెట్టుకున్నాడు దావీదు. 99వ కీర్తనలో అంటాడు, 99వ వాక్యం, 119వ కీర్తనలో ఉన్నాం, 99వ వాక్యం చదవండి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. విశేష జ్ఞానం నేను చెప్తున్నా. మిగతా క్రైస్తవుల కంటే నీకు విశేష జ్ఞానం కావాలంటే, నువ్వు గొప్ప ప్రీచర్ కావాలా, అనేక మందికి సంజాయించే స్త్రీ కావాలా, పురుషుడు కావాలా, నువ్వు యవనస్తుడైనా నువ్వు ఈరోజు స్టార్ట్ చేయి. నీకు 5-6 ఏళ్ళ తర్వాత చూడు నువ్వు ఎట్లా తయారవుతావు. అమ్మ వింటానారా? నువ్వు మీ టీచర్ కంటే గొప్పవాడు అవుతావు. నువ్వు గొప్ప గొప్ప దైవజనుల కంటే బాగా ప్రీచ్ చేసేవాడు అవుతావు. ఆదిలక్ష్మి మ్యూట్ చేయి. ఆదిలక్ష్మి ఓకే. 77వ కీర్తన 12. నేను మీకు ఇవన్నీ చూపిస్తాను, ఎందుకంటే మెడిటేషన్ గురించి ఎంత బాగా రాయబడింది చూడండి. 77:12. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. నేను చూసారా? ఇంకోసారి చదువుమా. నీ కార్యమంతయు సిలువ కార్యం ధ్యానించు. ఆ దెబ్బలు తిన్నారు, నీ బాడీ అంతా చూడు. నువ్వు ఆయన దరిద్రుడైనాడు, నువ్వు పెద్ద ఆడిటోరియం కట్టడం చూడు. నువ్వు పెద్ద ఆడిటోరియంలో ప్రీచ్ చేయడం చూడు. నువ్వు అనేక మందికి ప్రీచ్ చేయడం చూడు, ప్లస్ రోగులు స్వస్థత పొందుకోవడం చూడు. అది ధ్యానించు. నువ్వు ధ్యానించేది ఏంది? ఆ బ్రదర్ అయితేనే సరిపోయేది, ఆయనకి అభిషేకం ఉంది, ఆయనకి ఇది ఉంది, ఆయనైతేనే ఆయన గొప్పోడు. నో, దేవుని దగ్గర ఎవరైతే ఆశగల ప్రాణమై ఉంటారో, ఎవరైతే మెడిటేట్ చేస్తారో, ఎవరైతే ఇమాజినేషన్ చేస్తారో వారిని గౌరవించే దేవుడు ఆయన. ఎంత ఎత్తుకన్నా వెళ్ళచ్చు. దేవుణ్ణిలో అదే ప్లాన్ ఉండేది. దేవుణ్ణిలో బాగా చదువుకున్న వాళ్ళు, దేవుణ్ణిలో ఏమీ రానోళ్ళు, దేవుణ్ణిలో పెద్ద నాయకుడు, దేవుణ్ణిలో అట్లా వాళ్ళు ఎవరు కాదు. ఆయన కాసిందేమో తెలుసా? తను తాను తగ్గించుకొని తన మీద ఆధారపడి, ఇదిగో తగ్గించుకోవడం ఏంటంటే తన వాక్యాన్ని పైన పెట్టేవాడు, తన వాక్యాన్ని ధ్యానించేవాడు, ఇమాజినేషన్ చేసేవాడు. ఓకే. 63వ కీర్తన 4వ వాక్యం. 63:4.
నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. చూసారా, ధ్యానించినప్పుడు కొవ్విన మెదడు దొరికినట్లు ఉంటుంది నీకు. రాను ఎట్లుంటుంది అంటే, నిన్ను ఎవడేం చేసినా నువ్వు బాధలో కనపడవు, నిన్ను ఎవడేం చేసినా నువ్వు నిరుత్సాహపడవు. కొవ్విన మెదడు ఉన్నట్లుంటుందో నీకు ధ్యానిస్తే. కొవ్విన మెదడు తింటే ఎట్లుంటుందో రాత్రి జాములో. అందుకే రాత్రి నిద్ర రాలేదనుకో నిరుత్సాహపడకు. నిద్ర మెలకు వచ్చిందనుకో లే, తిరుగు, స్తుతులు చెల్లించు, కృతజ్ఞతలు చెల్లించు. సాతాను ఒకవేళ లేపుతాను అనుకో, వాడు ఎప్పుడు లేపడు నిన్ను. వాడికి తెలిసి లేపితే చాలు వీడు దేవుడిని స్తుతిస్తాడు. దిగులతో కూర్చోడు, రాత్రంతా చెడే ఆలోచించాడు వీడు. రాత్రంతా చెడ్డ ఏమైపోతుంది, అట్లయిపోతుంది, ఇట్లయిపోతుంది, వాడు ఇట్లా చేసి ఈడి చేసి నేను అంతే ఫినిష్ నా స్టోరీ అనడు వీడు. రాత్రి లేపితే విని లేచి రాత్రి అంతా కూడా దేవుడిని స్తుతిస్తాడు, మెడిటేట్ చేస్తాడు, ఇమాజినేషన్ చేస్తాడు అని చెప్పి సైతాన్ని దగ్గరికి రాడు. అందుకే రాత్రి పూట క్రిస్టియన్స్కి ఎవరికైనా నిద్ర రాలేదండి, లేచి తిరగండి, ఏం కాదు. లేచి తిరిగి పాడండి, లేకపోతే డిస్టర్బ్ కాకుండా అందరూ చిన్నగా ఇప్పుడు మటరింగ్ మెడిటేట్ చేసి గొనుగుతూ పిక్చర్ చూడండి. వాడు నీ అసలు నిద్ర రాకుండా ఉండదు. ఇంకా అలా అలవాటు చేసుకో. కొన్ని మనకు మొదట ఇక స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. మీరు విన్నారు, నిరుత్సాహం వస్తుంది, చేయలేకపోతాను, నిరుత్సాహపడద్దు, చెయ్యి. కొద్దిగా లాగిపెట్టు బాగా మెడిటేషన్, ఇమాజినేషన్. ఆ తర్వాత 119వ కీర్తన 15 119 నీ ఆజ్ఞలను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించెదను. చూసారా, నీ ఆజ్ఞలను ధ్యానిస్తా. 23 ఇదే అధ్యాయంలో. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు. వాళ్ళు మాట్లాడుకుంటా అంటారు నీకు ఎగనెస్ట్ గా. మాకు వస్తా అంటారు చర్చి దగ్గరికి, ఆడ ఈడ మాట్లాడుకుంటా అంటారు. అయితే మనం ఏం చేయాలంట? నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించను. నేను నిన్ను ధ్యానిస్తా. అబ్రహాం భార్యను ఎత్తుకొని పోతే ఏం చేశాడు దేవుడు? అబ్రహాం పోలేదు కానీ దేవుడు పోయాడట. ఫరో రాజు అన్నాడు, చంపేస్తా నేను. అబీమెలెకుతో అన్నాడు, నా బిడ్డని విడిచిపెట్టు. దేవుడు ఈరోజు అదే దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. ఇప్పుడు మన శత్రువులతో మాట్లాడుతున్నాడు ఆయన, భయం పెడతాడు, జాగ్రత్త నా పిల్లల దగ్గర పోయినావా అని. అందుకే నువ్వు భయపడద్దు, అందుకే నువ్వు చింతపడద్దు. ధ్యానించు దేవుని వాక్యాన్ని, ఇమాజినేషన్ చెయ్యి, డబ్బుల్ని ఇమాజినేషన్ చెయ్యి, ఆరోగ్యాన్ని ఇమాజిన్ చెయ్యి, నీ యొక్క శరీరంలో ఉన్న అవయవాల్ని. పక్షిరాజు యవ్వనం వలె చూడు నీ యవ్వనాన్ని. ఎందుకు చూస్తావు ముసలోడుగా? ఎందుకు చూస్తావు? ఇది నా జరగదు, ఇది ఎవడు చెప్పాడే జరగదని? ఆయన చనిపోయి పాతిపెట్టేవాడు మూడోదైనా తిరిగి లేచి నీకు ఆరోగ్యం ఇస్తే ఎవడు చెప్పాడు నీకు? ఎట్లా నువ్వు చెప్తావు? నీకు డాక్టర్లు చెప్పిండొచ్చు, దేవుడు చెప్పలే. అర్థమవుతానమ్మా? ఓకే, 48వ వాక్యం రాసుకొని మళ్ళీ మీకు అవసరం ఇవి. దీంట్లోనే నాకు ప్రేమగా నున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను. నాకు ప్రేమగా నీ ఆజ్ఞల తట్టు చేతులు ఎత్తేదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును. నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తా. ఆ తర్వాత 78వ వాక్యం, నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. నేను నీ ఉపదేశం ధ్యానించున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వాళ్ళు సిగ్గుపడుదురు కానీ నేను నిన్ను ధ్యానిస్తాను. దేవుడు చాలా క్లోజ్గా జీవించే దేవుడు పిల్లల. మన రక్తం కంటే ఊపిరి కంటే దగ్గర ఉన్నాడు ఆయన మనకు. మనం ఎవరు ఏది ధ్యానించాలా కదా. ఆ తర్వాత 143వ కీర్తన 5వ వాక్యం, 143:5. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. లాస్ట్ వాక్యం ఇది. ఇప్పుడు జాగ్రత్త వినండి. నీ క్రియలు మళ్ళా చదువుమా. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అది చేయాల్సింది. ఇప్పుడు నువ్వు అంటావు నాకేం అద్భుతం జరగలేదు సార్, నేను ధ్యానించదు. పూర్వదినములు అమ్మ, పూర్వదినములు ఏంటి? నీకు నాకు పూర్వదినములు, అయ్యా ఆకాశాన్ని సృష్టించిన నా కోసం, భూమి నా కోసమే, సముద్రాలు నా కోసం, చేపలు నా కోసం, చెట్లు నా కోసం, కృతజ్ఞతలు తండ్రి. అక్కడ నువ్వు ఏమన్నాడు దేవుడు మనల్ని? ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, వశపరుచుకుని రాజ్యం చేయమన్నా. నేను వశపరుచుకుంటాను. నాకు రావాల్సిన ఆస్తి,
నాకు రావాల్సిన ఆరోగ్యం వశపరుచుకొని జీవిస్తా. ఆ తర్వాత ఏం రాబడింది? పూర్వదినం తర్వాత పూర్వదినములు జ్ఞాపకము చేసుకొంచున్నాను, ఆ. నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నీ క్రియలన్నీ ధ్యానించున్నా. ఏం చేశాడు అబ్రహాము భార్యతో? ఏం చేశాడు? 5 మంది రాజులు అబ్రహాంకి విరోధంగా వచ్చినప్పుడు ధ్యానించు వాటిని. నేను ఆడ చేసినదే మనకు చేస్తాడు దేవుడు. ధ్యానించి ఇస్సాకుకి ఏం జరిగిందో, కరువు వచ్చినప్పుడు కూడా ఇస్సాకుకు 100 రెట్లు పండించాడు. యాకోబు వాళ్ళ మామ యాకోబుని బీదరికంలో పెట్టాలని కోరుకున్నాడు. యాకోబు ధనికుడు ఎత్తట చేశాడు. యాకోబు ఇమాజిన్ చేశాడు, ఇట్లా గొర్రెలు పుడతాయి నాకి, ఇట్లా మేకలు పుడతాయి నాకి. మీకు బైబిల్లో చూస్తే వీళ్ళంతా ఇమాజినేషన్ చేసిన వాళ్ళే, మెడిటేషన్ చేసిన వాళ్ళే. అబ్రహాముకు దేవుడు ఏమన్నాడు? ఆకాశ నక్షత్రాలను చూడు, ఇసుక రేణువుల్ని చూడు. దేవుడు యెహోషువతో అన్నాడు, చూడు ఎరికో గోడలు కూడిపోవడం. దావీదు ఎన్నిసార్లు రాశాడు, ఇప్పుడు మనం చదువుతా ఉన్నాం. పూర్వ దినములో దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకో. యోసేపుకి ఏం చేశాడు? యోసేపు చూశాడు, అన్నదమ్ములు చెప్పాడు, ఇదిగో నేను ప్రధానమంత్రి అవుతాను, నేను గొప్పవాడిని అవుతాను. సూర్యుడు చంద్రుడు నమస్కారం చేసి చూశాడు ఆయన హృదయపు కళ్ళతో. దాన్నే మెడిటేషన్ అంటాం, ఇమాజినేషన్ అంటాం. నోటితో వాక్యం చెప్పడము, హృదయంతో చూడడం ఇమాజినేషన్, బొమ్మలు చూడడం. ఇప్పుడు మీరు అనొచ్చు, అంతా పాత నిబంధన గ్రంథంలోనే సార్, కొత్త నిబంధనలో ఏమైనా రెఫరెన్స్ ఉన్నాయా? చాలా రెఫరెన్స్ ఉంది. పౌలు అన్నాడు 2 కొరింథీ 4:16 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూచుచున్నాము. ఎందుకంటే దృశ్యమైనటివి తాత్కాలికం, అదృశ్యమైనటివి శాశ్వతం. పౌలు, పేతురు వీళ్ళంతా చూసేవాళ్ళు. సో ఏం నేర్చుకున్నాం మనం ఈరోజు? మరి ఖచ్చితంగా రానున్న దినాల్లో మాటి మాటికి తీసుకొస్తూ ఉంటాను నేను. పట్టణాన్ని మార్చాలా, దీవెనగా ఉండాలా, ఈ జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి. దావీదు రహస్యం రాశాడు, మోషే రహస్యం రాశాడు, పౌలు, వీళ్ళందరూ కూడా మీరు చూస్తే ఈ యొక్క పదాలని. కానీ క్రైస్తవులు నెగ్లెక్ట్ చేసేది ఈ 2 పదాలని. ప్రార్థన. ఏం చేస్తావు ప్రార్థన టైంలో? బైబిల్ చదువుతాడు, ఏం చేస్తాను? మెడిటేట్ చేయి, ఇమాజిన్ చేయి. అక్కడే కాదు, టాయిలెట్లో, బాత్రూంలో, కిచెన్లో, ఊడ్చేటప్పుడు, కారులో పోయేటప్పుడు, మోటార్ బైక్ నడిపేటప్పుడు కొద్దిగా కష్టం ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నా ఎందుకో, మనం పుట్టి కొంతమంది 20 ఏళ్ళు అయింది, కొంతమంది 25 ఏళ్ళు అయింది, నాకు 55 ఏళ్ళు అయింది, కొంతమంది 40 ఏళ్ళు అయింది. దీన్ని ఎప్పుడు మనం చేయలే. దీన్ని రివర్స్లో 100% చేస్తాను. మాట్లాడుతూ ఉంటాం, మనకు మనమే ఇమాజినేషన్ కూడా చేస్తూ ఉంటాం. నేను చెప్తున్నా, మీకు కష్టం అనిపించిన, సమస్య అనిపించిన, ఇది వాక్యాన్ని కీర్తనకాడు రాసినట్లుగా నోటితో ఎప్పుడు మటరింగ్ చేస్తా ఉంటాం. యేసయ్యా, నువ్వు తిన్న దెబ్బల చేతి నాలో స్వస్థత ఉంది. ఈవెన్ నువ్వు మాట్లాడుతున్నా ఎవరితోనూ కూడా ఇట్లా చూస్తూ ఉంటావు వాళ్ళని. ఎవరైనా ఇంట్లో పోయినావు, భోజనానికి పిలిచినారు, కూర్చొని ఉన్నావు, టైం అంతా అక్కడ కూడా వేస్ట్ చేయదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావు. కానీ ఇమాజినేషన్ చేయొచ్చు, నువ్వు మాట్లాడతానే. ఇమాజినేషన్ చేయి, దేవుడు నీతో మాట్లాడుతున్నట్లుగా. ఇమాజినేషన్ చేయి, నీ పిల్లల్లో దేవుడు పనిచేస్తున్నట్లుగా. ఇమాజినేషన్ చేయి, నీ పిల్లలు ఇంట్లో ఉన్నారు, కానీ దేవుని ఆత్మ వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు చెడ్డ ఇమాజినేషన్ చేసి మనం వెంటనే ఏమంటాం తెలుసా? ఎవరైనా ఇంట్లో ఉన్నాం, పిల్లలు గుర్తొచ్చారనుకో, ఏం చేస్తాం? యాడ పడుకొని ఉన్నాడో, యాడ టీవీ చూసుకుంటా ఉన్నాడో, వాడాడ బైబిల్ చదువుతాడు, వాడి న్యాచురల్గా మనకు వచ్చేది నెగిటివ్ ఇమాజినేషన్, నెగిటివ్ మెడిటేషనే. అందుకే మనము ఇప్పుడు కీర్తనకాడు అన్నట్లుగా మనము ఆనందాన్ని, ఆ యొక్క ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆ యొక్క బలాన్ని
ఆ యొక్క కృపని, ఆ యొక్క కనికరాన్ని, ఆ యొక్క మహిమను అనుభవించలేకపోతాను. అందుకే దేవుడు అన్నాడు, భక్తికి జీవమునకు కావలసినవన్నీ నేను ఇచ్చేసా. జ్ఞానము ద్వారా దీన్ని నువ్వు అనుభవంలోకి తీసుకొస్తావు. జీవానికి కావాల్సినవన్నీ, డబ్బులు, ఆరోగ్యం, రిలేషన్స్, భార్యాభర్తల మధ్య తృప్తి, సంబంధము. మళ్ళీ భక్తికి కావాల్సిన ఏంటి? సువార్త చెప్పడము, మంచి వాక్యం చెప్పడము, అద్భుతాలు చేయడము, చచ్చిపోయిన వాళ్ళు లేపడము, అన్నీ ఇచ్చేసాను నీకు నేను. భక్తికి జీవనం కావాల్సిన ఎవరి ద్వారా? యేసయ్య మరణ పునరుత్థానం ద్వారా ఇచ్చేశాడు దేవుడు మనకి. ఇప్పుడు లేదు పిల్లరా ఏది ఇచ్చేదానికి దేవుడు అన్నీ ఇచ్చేశాడు. మనం దాన్ని స్వతంత్రించుకోవాలి. సో అందుకే కీర్తనకారుడు అంటాడు, 103వ కీర్తన, దావీదు అన్నాడు, నా ప్రాణమా. ఏంటి ప్రాణం అంటే? మైండ్. యెహోవాని సన్నుతించు అంటే ఏంటి? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. ఏమన్నా దేవుడు చూసాడా? వాక్యాన్ని సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో. అందుకే దావీదు 7 సార్లు వెళ్ళేవాడంట దేవుణ్ణి స్తుతించేదానికి. ఎందుకంటే దావీదుకు బాగా అర్థమైంది, మనిషి బలం వలన, మనిషి జ్ఞానం వలన ఇప్పుడు విజయం సాధించలేడు. ఆయన మీద ధ్యానించడం వలన, ఆయన మీద ఆధారపడి ధ్యానించడం వలన, ఇమాజినేషన్ చేయడం వలన నాకు విజయం వస్తుంది. సో ఏం చేస్తాం? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. వాక్యాన్ని తీసుకో, అదే పనిగా ప్రేయర్ రూమ్లో పోయినప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు వేస్ట్గా కూర్చోవద్దు. ఎడన్నా హాస్పిటల్ పోయినావు, వేస్ట్గా కూర్చోవద్దు. టీవీలో, దాంట్లో, దీంట్లో, మొబైల్లో, ఫ్రెండ్స్తో ఏం లాభం వచ్చింది? ఇన్నేళ్ళు అయిపోయాను నువ్వు అలా చేయబట్టి. ఈరోజు నేను చెప్పింది చెయ్యి. నీకే కాదు లాభం, నీ పక్కనోడు అంటాడు, ఎందుకో నీ పక్కన కూర్చుంటానట్లే నా కడుపులో వస్తాంటే బాగైపోయి సార్. అప్పుడు నువ్వు అంటావు, యేసయ్య గురించి తెలుసా? ఎవడు సార్ ఆయన? క్రైస్తవుల దేవుడు కదా? కాదు, నీ కడుపు నొప్పి బాగా చేసింది ఆయనే, నాలో ఉన్నాడు ఆయన అని నువ్వు ఇంకా ఏం చెప్తావు సార్? 9 వరాలు నీలో ఆపరేట్ అవుతాయి. 9 వరాలు. పక్కన కూర్చున్నాడు నువ్వు అంటావు, ఎవడో వాడు తెలియదు నీకు ఆయన కూర్చోడు పక్కన. నువ్వు అంటావు, ఫలానా పేరు నీది, ఫలానా ఊరు నుంచి వచ్చావు, బస్సు దిగావు, ఆటో పట్టుకున్నావు, ఆటో దిగి 70 రూపాయలు ఇచ్చావు, నీ పర్సులో ఇంకా 1000 రూపాయలు ఉంది. వాడు నీ కాళ్ళ మీద పడతాడు వెంటనే. ఏంది సార్ నువ్వు చెప్తాను? ఎవరు నువ్వు? నీకెడ తెలుసు ఇవన్నీ? అంతేకాదు, ఇదిగో ఈరోజు సాయంత్రం నీకు ఇది జరగబోతా, మీ ఇంట్లో ఇది ఉంది పరిస్థితి, నీ పరిస్థితి ఇట్లుంది అన్నప్పుడు వెంటనే రక్షణ పొందుకునే ఆస్కారం ఉంది ఆ వ్యక్తి. ఇంత శక్తివంతులు మనం, ఇంత సామర్థ్యం ఉంది మన జీవితానికి. కానీ మనం ఏం చేస్తున్నామంటే తెలియక, కావాలని తెలియక అంతటినీ వేస్ట్ చేసుకుంటున్నాం. అనవసరంగా డిస్టర్బ్ అయిపోయి ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, లైఫ్ అంతా కూడా ఇంత పవర్ఫుల్ లైఫ్ని వేస్ట్ చేసుకున్నాం. సో ఇక్కడి నుంచి అన్నా దీన్ని మొదలు పెడదాం. దీని ద్వారా ఆ యొక్క దావీదు, పేతురు, పౌలు వీళ్ళంతా అనుభవించినది మనం అనుభవించి దేవుని పిలుపుని మనం నెరవేర్చాలి. దేవుడు మేము మాట దీవించుగాక. మళ్ళా కూడా తీసుకుంటాను నేను. రేపు మన్నాడు, ఈరోజు సాయంత్రం ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎట్లా మెడిటేట్ చేయాలి సార్ ఎట్లా అని అన్నీ ఒకే రోజులో నేను కూడా చెప్పలేను. ఇక్కడ నుంచి నీకు అర్థమైంది, కూర్చో, మాట్లాడు, పిక్చర్ చూడు, మాట్లాడు, పిక్చర్ చూడు, లోపల రూమ్లో అదే పనిగా బైబిల్ తీ, మెడిటేట్ చేయి, కృతజ్ఞతలు చెల్లించు వాక్యం గురించి, థ్యాంక్స్ చెప్పు, జ్యూస్ తాగు, దాంట్లో నుంచి జ్యూస్ తాగు. దేవుడు మేము ఈ యొక్క వాక్యాన్ని దీవించునుగాక. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని బలంలోకి వెళ్దాం. తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు నామములో విన్న ఈ వాక్యాన్ని నీ బిడ్డలు అర్థం చేసుకున్నారు నమ్ముచున్నా. పరిశుద్ధాంతని నువ్వు జ్ఞానం ఇచ్చావు, నువ్వు మాట్లాడావు. మేము దీన్ని విన్నవారం కాకుండా కేవలం దీన్ని తీసుకొని మేము జీవించే వారంగా కృపనిమ్మని. ఇక్కడ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇవన్నీ చేసినప్పుడు మేము యెహోషువలాగా సక్సెస్ఫుల్ అవుతాం, ప్రాస్పరస్ అవుతాం, ఆరోగ్య విషయంలో అన్ని విషయాలు, ప్లస్ ఇతరులకు గొప్ప దీవెనగా మారి. తండ్రి యొక్క మా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి.